హ్రీంకార చింత్య అమ్మవారిని పరాదేవతను ఏ రకంగా చింతించాలి? హ్రీంకార రూపంతోనే చింతించాలి. ఇచ్చట నేరుగా చూస్తే మనకి స్పష్టంగా వస్తువులన్నీ తెలుస్తాయి. ప్రత్యక్షం అని అంటారు. ఈ ప్రత్యక్షం 5 విధాలుగా ఉంటుంది. చాక్షుష ప్రత్యక్షం, శ్రావణ ప్రత్యక్షం, రాసన ప్రత్యక్షం, ఘ్రాణ ప్రత్యక్షం, త్వాచ ప్రత్యక్షం. 5 రకాలుగా ప్రత్యక్షం ఉంటుంది. అంటే కంటితో నేరుగా చూచేవి, నాలికతో నేరుగా రసించేవి, చెవితో నేరుగా వినేవి, త్వక్కుతో నేరుగా స్పృశించి తెలుసుకుండేవి, ముక్కుతో నేరుగా ఆఘ్రాణించి తెలుసుకుండేవి. ఈ 5 కూడా ప్రత్యక్షాలు. ఈ 5ంటితో మళ్ళీ పరోక్షమేం లేదు. ఇది చల్లగా ఉందా వేడిగా ఉందా అంటే కంటితో చూడలేము, అది త్వక్కుతోనే చూడాలి. ఇది పుల్లగా ఉందా తీయగా ఉంటే అంటే కంటితో చూడలేము, అది కేవలం జిహ్వతోనే చూడాలి, రసనతోనే చూడాలి, నాలుకతోనే చూడాలి. అది కూడా ప్రత్యక్షమే. ఇది సుగంధమా దుర్గంధమా అని అంటే అది ముక్కుతోనే చూడాలి. ఇది మృదంగ శబ్దమా భేరీ శబ్దమా వేణు శబ్దమా అని శబ్దం గురించి తెలుసుకోవాలంటే కళ్ళు ఏం చేస్తాయి? చెవులతోనే తెలుసుకోవాలి. ఈ 5 రకాలు ప్రత్యక్షాలే. ఇక ఈ 5 రకాలతో తెలుసుకోలేని విషయం ఏదైనా ఒకటి ఉంటే దాన్ని అనుమానంతో తెలుసుకుంటాం. అనుమానాది ప్రమాణములతో తెలుసుకొనబడే వస్తువులన్నీ పరోక్షములైతే అవి ప్రత్యక్షములు కావు, అవి పరోక్షములైతే. ఇక శబ్దం ఒకటి ప్రమాణం ఉంది మనకి. ప్రత్యక్షం ప్రమాణం, అనుమానాదులు కూడా ప్రమాణమే. తర్వాత శబ్దం ఒక ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణంతో తెలియబడేది ప్రత్యక్షమవుతుందా పరోక్షమవుతుందా అని ఒక విచారం. ఇప్పుడు చక్షురాదులతో తెలియబడే వస్తువు ప్రత్యక్షమే అవుతుంది అని స్పష్టంగా చూస్తున్నాం. అనుమానాదులతో తెలియబడే వస్తువు పరోక్షమే అవుతుంది అని చూస్తున్నాం. శబ్దంతో తెలియబడే వస్తువు ఎలా అవుతుంది అంటే అది 2 రకాలుగాను అవుతుంది. ప్రత్యక్షము అవుతుంది, పరోక్షము అవుతుంది. 2 రకాలు అవుతుందంటే నియమం ఎలాగంటే ఆ వస్తువు పరోక్ష యోగ్యమైతే పరోక్షమే అవుతుంది, ప్రత్యక్ష యోగ్యమైతే ప్రత్యక్షమవుతుంది. ఆ వస్తువుని బట్టి ఉన్నది తప్ప శబ్దాన్ని బట్టి లేదు. శబ్ద స్వభావం కాదు అది, అది వస్తు స్వభావం. వస్తువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మనం స్వర్గాన్ని గురించి పురాణాల నుంచి తెలుసుకున్నాం. చాలా భోగభోగ్యాలు ఉంటాయి, అక్కడ సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, అక్కడ ఉన్నవాడికి మహోన్నత అధికారం ఉంటుంది, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవాళ స్వర్గం అంటే ఏమిటో మనకి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? పరోక్షంగా తెలిసింది. ఎందుకంటే స్వర్గాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వీలు లేదు కాబట్టి, దా వస్తువు స్వభావం పరోక్షం కాబట్టి శబ్దం ద్వారా మనకి పరోక్షంగా తెలిసింది. ఇలాగే నరకం కూడా పరోక్షంగా తెలిసింది. ఇలాగే అమెరికా కూడా పరోక్షంగా తెలిసింది. ఎవరో వెళ్ళి వచ్చి చెప్తే విన్నాం మనమేం వెళ్ళి చూడలేదు. అక్కడ ఎన్నో దేశాల గురించి వింటున్నాం. అవన్నీ కూడా మనకు పరోక్షంగా తెలిసినాయి. మరి ప్రత్యక్షంగా శబ్దంతో తెలిసింది ఎక్కడ అని అంటే దానికి ఒక ఉదాహరణ దశమస్త్వమసి
పదోవాడు ఎవడురా అంటే నీవే. ఇది శబ్దం. ఇది ఇప్పుడు 10 మంది పరమానంద శిష్యులు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న ఏరు వచ్చింది. ఆ ఏరులో దిగి దాటి వెళ్ళాలి. నీరు ప్రవాహంగా ఉన్నది. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా దిగేటప్పుడు ఒకళ్ళలో ఒకటి చేత్తో పట్టుకొని ఎవడూ కొట్టుకోపోకూడదు, 10 మంది తిరిగి వెళ్ళాలి అని జాగ్రత్తగా అవతల ఒడ్డుకి చేరుకున్నారు. ఒడ్డుకి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ముందుగా ఒకసారి లెక్క పెట్టుకుందాం అని చాలా జాగ్రత్త పడి లెక్క పెట్టుకుంటూ వీళ్ళు ఏం తప్పు చేశారు, లెక్క పెట్టే తనను వదిలేసి తనకు ఎదురుకుండగా ఉండరు వాళ్ళు మాత్రం లెక్క పెట్టడం ఆరంభిస్తే 9 మందే వచ్చారు. ఇలా 10 మంది లెక్క పెడితే 9 మందే వచ్చారు. అందరూ ఇదే రకంగా లెక్క పెడుతున్నారు. 10 మంది లెక్క పెట్టారు కానీ 9 మందే ఉంటారు. వాడిని వాళ్ళు లెక్క పెట్టుకోరు. దీనివలన దశమో నభాతి, దశముడు 10వ వాడు కనిపించట్లేదు. కనిపించకపోవడం వలన దశమో నాస్తి. అభానాపాదక అజ్ఞానం, అసత్వాపాదక అజ్ఞానం. అంటే అభాన ఆపాదకం, కనిపిస్తూనే ఉన్నాడు వాడు, కానీ అభానాన్ని ఆపాదించే ఒక అజ్ఞానం ఉంది. అజ్ఞానానికి అనేక శక్తులు ఉన్నాయి. అది అసలు కనిపించనివ్వదు. ఎదుర్కొండా వస్తూనే కనిపించనివ్వదు. మనం చదువుతూనే ఉంటాం, ఆ అక్షరం కనిపించదు. అలా తెలియదు, ఇక్కడే ఉంది అక్కడే రాసి ఉంది అసలు తర్వాత తెలుస్తుంది. అంటే అది అభానాపాదక అజ్ఞానం. దీనివల్ల అది లేదు, కనిపించకపోవడం వల్ల లేదు. అసత్వాపాదక అజ్ఞానం. 2 అజ్ఞానాలు ఇక్కడ వచ్చాయి. అభానాపాదక అజ్ఞానం, అసత్వాపాదక అజ్ఞానం. ఇప్పుడు 10వ వాడు కనిపించటలేదు, 10వ వాడు లేడు, కొట్టుకుపోయినాడు. లేడంటే ఏమైపోయింటాడు, కొట్టుకుపోయినాడు. ఇక వాడి గురించి అందరూ ఏడుపు, 10 మంది కలిసి ఏడుస్తున్నారు. ఆ 10వ వాడిని గురించి 10 మంది కలిసి ఏడుస్తున్నారు. వాడు ఎలా వస్తాడు? అక్కడ కాలువల్లో వెతికితే వాడని రాడు, ఇక్కడ పోతే కదా రావడానికి. అసలు వాడు పోలేదు. ఇంతలో ఒక మహాత్ముడు సాధువు వచ్చి, ఏమిట్రా మీ దుఃఖానికి కారణం అంటే వాళ్ళు చెప్తే ఆయన అర్థం చేసుకున్నాడు. వీళ్ళకి అసత్వాపాదక అజ్ఞానం, అభానాపాదక అజ్ఞానం ఉన్నాయి. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి ఏం చేయాలి అని అంటే తెలిసిన వాడు ఆయన ఏం చేశాడు, లేని లెక్క పెడతారా అబ్బాయి అని కూర్చున్నాడు. ఆయన కూడా వీళ్ళలాగానే తన్ను తాను విడిచిపెట్టి లెక్క పెట్టాడు. ఆయన తను కూడా లెక్క పెట్టినట్టే 11 వస్తే మళ్ళా వీడు దుఃఖంలో పడేవాడు, ఒకళ్ళు పెరిగాడే అని. అందువల్ల వాళ్ళు పెడితే ఇప్పుడు ప్రతి వాడిని నించోబెట్టి పెడితే దశమః అని ఎవడైతే 10వ వాడు లేడు నడుస్తున్నాడు వాడి అని దశమః అని వాడిని చూపించినందువలన, వాడికంటే 9 మందిని విడిగా చూపించి 10వ వాడిగా వాడిని చూపించినందువలన ఇప్పుడు ఏం జరిగింది, అభానాపాదక అజ్ఞానం పోయింది. ఇప్పుడు దశమో భాతి, అదే వీడున్నాడు కదరా 10వ వాడు. ఇప్పుడు దశమో భాతి, ఇప్పుడు దశమః అస్తి. దశమః అస్తి అంటే ఎవర్రా దశముడు? అహం దశమః అస్మి. అందువల్ల దశమః త్వం అసి, నీవేరా 10వ వాడివి. ఏడుస్తున్న నువ్వే 10వ వాడివి. 10వ వాడి కోసం ఏడుస్తున్న 10వ వాడు ఎవడంటే నువ్వే. సుఖం కావాలి, సుఖమైన శాంతి అయిన అంటే ఆత్మ కావాలి అని ఏడుస్తున్న నువ్వే సుఖశాంతులు గలవాడివి. సుఖశాంతులు కావాలి అని ఏడుస్తున్న ఆత్మ ఇంకోటి కాదు, ఏడ్చే నువ్వే ఆ బ్రహ్మవి. ఏడ్చే నువ్వే 10వ వాడివి. ఇక్కడ దశమస్త్వం అని మాట అనగా శబ్దం. ఈ శబ్దం ఏం చేస్తున్నది? పరోక్ష జ్ఞానాన్ని ఇస్తున్నది. నేనేనండి 10వ వాడిని అని వాడికి అపరోక్ష జ్ఞానం ఇచ్చింది కదా.
అంటే వస్తువు అపరోక్ష యోగ్యమైతే శబ్దం అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, వస్తువు పరోక్ష జ్ఞాన యోగ్యమైతే పరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది విషయం. ఇప్పుడు పరోక్షమైన వస్తువులను ప్రత్యక్షం చేసుకోవాలి అని మనకి మనస్సులో చాలా ప్రయత్నం ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పరోక్షంగా తెలిసి ఉంటే అయ్యే దాని గురించి చాలా విన్నాను, కానీ దాన్ని చూడలేదు ఇంతవరకు. ఎక్కడో ఏదో విదేశంలో ఒక అద్భుతమైనటువంటి పండు దొరుకుతుంది అని విన్నాం, అది చాలా రుచిగా ఉంటుంది అని అక్కడ తిన్నవాడు ఎవరో చెప్పారు, కానీ మనం ఇంతవరకు చూడలేదు. ఇవాళ మన చేతులకు వస్తే దాన్ని వదులుతామా ఏంటి? అది ప్రత్యక్షానుభవం కావాలి ఇప్పుడు మనకి, అది అపరోక్షం కావాలి. అందుకోసం పరోక్షంగా ఉన్న వస్తువులనే వీడు ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఇవన్నీ అందువల్ల ఇప్పుడు ఏదైనా మనం కొత్త వస్తువు, చాలా వింతైన వస్తువు చెప్పాక నాకు తెలిసిలేవా చూశాను లేవా అంటే ఇది వీడు చూడడం వల్లే అది తక్కువైపోయింది. ఇప్పుడు మన ఊళ్ళో ఉండేటువంటి విజయవాడలో ఉండేటువంటి విజయేశ్వరుడు చాలా గొప్పవాడని మీరు చెప్పక్కర్లేని నాకు బాధ తెలుసు. ఎందుకంటే వీడు 10 సార్లు చూసి వచ్చాడు, వీడు ఆ పక్కనే ఉంటాడు, అందువల్ల విజయేశ్వరుడు అంటే గొప్పలేదు. ఇప్పుడు పశుపతినాథ్ అంటే దాని గురించి చెప్పండి కాస్త. ఇప్పుడు పశుపతినాథ్కి విజయేశ్వరుడికి తేడా ఏమిటి అసలు? దీంట్లో వీడికి ఏమిటంటే వీడు 10 సార్లు చూడడమే ఇప్పుడు ఆ విజయేశ్వరుడు చేసుకున్న పాపం, ఇంతకంటే ఏం లేదు. విజయేశ్వరుడు తక్కువ ఎలా అయిపోయినాడంటే వీడు 10 సార్లు చూశాడు. అలాగే పశుపతినాథ్లో ఉండేవాడి గురించి వెళ్ళి మనం పశుపతినాథ్ గురించి చెప్తే వాడు అది రామేశ్వరం గురించి చెప్పండి అంటాడు, వాడికి దూరపు కొండలు నలుపు. అంటే పరోక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షంగా చేసుకోవాలి అని కోరడం అనేది స్వభావ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు పరోక్షంగా ఉన్న వస్తువుల్ని, మనం విన్న వస్తువుల్ని, మనం ఊహించిన వస్తువులను వాటిని మనం ప్రత్యక్షంగా తయారు చేసుకోవాలి. ఇది మనిషిలో ఉండేటువంటి ఒక పెద్ద కోరిక. దానికోసం పోతున్నాడు. ఆ కోరికతో పోయేటప్పుడు ఇప్పుడు మనం రావణుని గురించి రామాయణం ద్వారా చాలా విన్నాం, కృష్ణుడి గురించి భాగవతాది గ్రంథముల ద్వారా అనేకం విన్నాం, అమ్మవారిని గురించి దేవీ భాగవతాది పురాణములు అనేక గ్రంథముల్లోంచి అమ్మవారిని గురించి విన్నాం. కానీ వీరందరినీ ప్రత్యక్షంగా మనం చూడలేము. అందువల్ల మన మనస్సులో పరితాపం ఏర్పడుతుంది. ఆ భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలి. ఆ భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలి అంటే దేశాంతరంలో ఉన్న పండైతే మనం ఎవరినైనా అర్థించవచ్చు, అథవా మనం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, ఎలాగైనా చేయవచ్చు. కానీ ఈ భగవంతుళ్ళని అర్థిస్తే వస్తారా? డబ్బులు ఖర్చు పెడితే వస్తారా? పోనీ మనం ఏదైనా పెద్ద పదవిలోకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఏమంటే భారత ప్రైమ్ మినిస్టర్ పిలుస్తున్నాడు ఇంద్రుడు రావాల్సిందే అంటే వస్తాడా? ఆయన కథలు ఒక అంగుళం కదలు, ఆయన దగ్గరికి మన మాటే వెళ్ళదు సార్. మనం ఏం చేస్తాం మరి? పరోక్షంగా శబ్దంతో తెలిసినటువంటి దేవతలను ప్రత్యక్షం చేసుకోవడానికి తగిన సాధన ఏమిటి? ఇప్పుడు పరోక్షంగా తెలిసినటువంటి అనేక విషయాలను మనకు సుమారుగా 30 సంవత్సరాలకు ముందు ఈ ఐఫోన్లు ఉన్నాయనే సంగతి మనకి ప్రత్యక్షంగా మనం చూడాల. ఇండియాలో 1-2 నుండి ఎక్కువ. ఆ సమయంలో మనకి దాన్ని ప్రత్యక్షంగా చూడాలి అంటే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలు సఫలమైపోయినాయి. అది పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దీనికి యోగ సూత్రముల్లో ఒక మాట చెప్పారు. అసలు శబ్దం విన్న వెంటనే మనస్సులో ఒక రూపం వస్తున్నది కదా. ఎప్పుడైతే భగవతి, దేవి, రాజరాజేశ్వరి, లలిత, పరమేశ్వరి ఇత్యాది శబ్దాలు విన్నామో విన్న వెంటనే మన మనస్సులో ఒక రూపం వస్తున్నది.
ఆ వచ్చిన దాన్ని మనం విన్న మాటలన్నిటినీ జోడించుకుని చాలా అందంగా, చాలా మహోన్నతంగా, మందహాసంతో ఆమె అద్భుతంగా అనేక పరివార పరివృతమై ఇంద్రాదులతో స్తూయమాన వైభవరాలై మనకి మనస్సులో కనిపిస్తుంది. కానీ ఈ కనిపించేది మెరుపు తీగలాగా ఒక క్షణం కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ పై క్షణంలో అది పోయిందే అని ఏడ్చేవాళ్ళు ఒక గ్రూప్, అది దాన్ని వదిలేసి మరొక దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు ఒక గ్రూప్. మరొక దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు చాలా దూరంగా ఉంటారు. అయ్యో ఒక క్షణంలో అలా మెరుపు మెరిచిపోయిందే, మళ్ళా నేను పై క్షణం చూడలేకపోయినా నేను ఏడ్చేవాడు ఉన్నాడే, వాడికి మళ్ళా కొద్దిసేపట్లో మళ్ళా అటువంటి ఆకారం కనిపిస్తుంది. వాడికి మళ్ళా కొద్దిసేపటికి పోతుంది, మళ్ళా ఏడుస్తాడు, మళ్ళా వస్తుంది. ఇలా రాగా 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 ఏం జరుగుతుందంటే దీర్ఘకాల అభ్యాస, దీర్ఘకాలం దీనికోసమే అభ్యాసం చేస్తూ ఉంటాడు, మిగతావన్నీ మర్చిపోతూ ఉంటాడు. అది నైరంతర్య అభ్యాసం, నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటాడు. దాంట్లో మధ్యలో గ్యాప్ ఇవ్వడు. నేను గంటసేపు చేస్తాను, ఒక గంటసేపు బజార్లో గడుస్తాను అన్నట్టు వాడు 24 గంటలు ఇదే చేస్తూ ఉంటాడు. నైరంతర్య అభ్యాసం. ఎప్పుడు శరీరం వాడికి తెలియకుండా విశ్రామంలోకి జారుకుంటుందో అప్పుడు వదిలేస్తాడు, మళ్ళా మెలకు వస్తూనే ఇదే పని చేస్తాడు. దీర్ఘకాల నైరంతర్య సత్కారపూర్వక, ఇది చాలా గొప్పది, ఇది నాకు దొరకాలి, ఇదే నా జీవనం, ఇదే నా గతి, ఇది ఇందుకే నేను బతికాలి, ఇది లేకపోతే జీవనం లేదు అని సత్కారపూర్వకంగా దీర్ఘకాలం ఒకటి, నైరంతర్యం ఒకటి, ఆ ఆదరం సత్కారం ఒకటి, వీట్లతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మనస్సులో వచ్చేటువంటి ఆ ఆకారం నిలబడిపోతుంది. అది అలాగే నిలబడిపోతుంది, అదిక చెరగదు. అది చెరగకుండా అలాగే ఉండిపోతుంది. దానిని సగుణ బ్రహ్మ సాక్షాత్కారం అని పిలుస్తారు. అలా అయినట్లయితే సగుణ బ్రహ్మ సాక్షాత్కారం. ఆ సగుణ బ్రహ్మ సాక్షాత్కారం కావడానికి ముందు ఎవరైతే నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి స్వప్నాల్లో వస్తూ ఉంటుంది ఆ భగవతి. అలాగే ఒక్కొక్కసారి కొన్ని మందిరాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక్కసారి వాళ్ళకి మూర్ఛ వచ్చినట్టు అయిపోతుంది, వాళ్ళకి బాహ్య ప్రజ్ఞ ఉండదు, వాళ్ళు ఏదో ఆ అమ్మతోనే కూర్చున్నట్లుగా వస్తుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళు వీళ్ళు నీళ్ళు చదివితే అప్పుడు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఓహో వీడు అంటే మూర్ఛ అని వీళ్ళు అంటారు లోకంలో వాళ్ళు, కానీ వాడు బయట ప్రజ్ఞ లేకుండా అంతఃప్రజ్ఞలోకి వెళ్ళిపోయినాడు. దాన్ని వీళ్ళు అంతఃప్రజ్ఞ అని అనుకోలేరు. ఎందుకంటే మనం పిలిస్తే మాట్లాడట్లేదు, మనం కొడితే తిరగట్లేదు. అందువల్ల వీళ్ళు ఏమంటారంటే ఏదో స్మాల్ స్ట్రోక్ వచ్చిందనో అదే మూర్ఛ వచ్చిందనో ఏవో పేర్లు పెడతారు. అంటే వీళ్ళకి ఏ పేర్లు పెట్టడానికి వీలుంటే ఆ పేర్లు పెట్టేస్తారు, ఏదో పేర్లు పెట్టేస్తారు. కానీ అక్కడ జరిగే పని నిజానికి వేరు, వాడు మళ్ళీ వచ్చేస్తాడు. అలాగే యోగజ ప్రత్యక్షం అని అంటారు. యోగం అంటే ఏమిటి? మన మనస్సుని ఆ అమ్మతో కలిపేయడానికే యోగం అని పేరు. యోగం అంటే రెండింటిని కలవడమే కదా, రెండింటిని కలిపితే యోగం అని పేరు. ఈ యోగం అనేది జీవాత్మను పరమాత్మతో కలపడానికే యోగం అని పేరు. ఆ కలిపేటప్పుడు ఒకటి పూర్తిగా కలపడం అనేది ఒకటి తాత్కాలికంగా కలపడం, ఒకటి తాత్కాలికంగా కూడా కలపచ్చు. ఏదో కొద్ది క్షణాలు కలుపుతాం, మళ్ళా తర్వాత పోతుంది, విడిగిపోతుంది. ఆ కొద్ది క్షణాలకు కలిగినప్పుడు యోగజ సాక్షాత్కారం, యోగజన్యమైన సాక్షాత్కారాలు వస్తాయి. అది కూడా అపరోక్షమే. కానీ ఇవన్నీ కూడా సగుణానికే జరుగుతాయి, నిర్గుణానికి జరగవు. మరి నిర్గుణం కదా మనకి అసలు ముఖ్యంగా కావలసింది. ఇప్పుడు నిర్గుణం కావాలి అనే వాటికి అది ఎలా జరుగుతుందంటే
ఈ అభానాపాదక అజ్ఞానాన్ని అసత్వాపాదక జ్ఞానాన్ని రెంటిని కూడా దూరం చేస్తే కానీ అప్పుడు ఏం జరుగుతుంది? రాముణ్ణి గురించి అయం రామ, ఈ ఎదురుకొండగా ఉన్నవాడు రాముడు అనేది నిర్వికల్పక సాక్షాత్కారం కాదు, నిర్గుణ బ్రహ్మస్వరూపం కాదు. ఇది రామోహం అనేటువంటి జ్ఞానం వచ్చినట్లయితే అది నిర్వికల్పకం, దాన్ని నిర్గుణ సాక్షాత్కారం అని అంటారు. అహం స్వరూపంలో రాముడు తెలియాలి. ఎలాగైతే దశముడు అహం స్వరూపంలో తెలిసాడో అలాగే రాముడు అహం స్వరూపంలో తెలియాలి, అలాగే కృష్ణుడు అహం స్వరూపంలో తెలియాలి, అలాగే దేవి అహం స్వరూపంలో తెలియాలి. ఇది నిర్గుణ సాక్షాత్కారం యొక్క ప్రకారం. అంటే దీనికి ఒకటి అమ్మవారి యొక్క చరిత్రలు, మనం ఏ దేవతను సాక్షాత్కారం చేసుకోదలుచుకున్నామో వారి గురించిన ప్రభావములు, వారి గురించిన గుణగణాలు సర్వథా శ్రవణం చేస్తూనే ఉండాలి, మననం చేస్తూనే ఉండాలి, వాటిలో ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ చేసే ధ్యానం దీర్ఘకాలం చేయాలి, నైరంతర్యంగా చేయాలి, ఆదరపూర్వకంగా చేయాలి. అలా చేస్తూ ఉంటే ఆ మూర్తి మన వాళ్ళు పచ్చిది బాగా మగ్గింది అని రెండు మాట్లాడతారు. వీళ్ళు కచ్చా అని పక్కా అని అంటారు కదా. అంటే ఆయా ధ్యాన కాలంలో వచ్చిపోయేటువంటి మూర్తి కచ్చా మూర్తి. మనం ధ్యానం చేసినా చేయకపోయినా అలాగే నెల్ల బండరాయిలాగా కూర్చుండేటువంటి మూర్తి పక్కా మూర్తి. దానికి ధ్యానం అవసరం లేదు, అలాగే ఉంటుంది. అందువల్ల సమాధి, ఎవరో ఒక మహాత్ముని చూసి నేను నిరంతరం సమాధి చేస్తుంటాను, ఆయన నేను సమాధించాను అంటే అప్పుడు పక్కన ఉన్నాయన్నారు, నిజమేనండి ఇది సమాధి చేయాలి. ఎందువల్ల? సమాధి అంటే సమాధానం అని అర్థం. సమాధి అనే శబ్దానికి ఎవరికైతే అసమాహితుడై ఉన్నాడో, విక్షిప్తుడై ఉన్నాడో, విషయములు ఇటువంటి పీకుతున్నాయో వాడు సమాధి చేయాలి. ఈయన సహజ సమాధిలో ఉన్నవాడు, ఈయనకి అసలు విషయాలు ఈయన్ని స్పృశించవు, ఈయనకి సమాధి ఏంటంటే? ఎవరినైతే విషయములు ఏమీ స్పృశించవు, ఇంట్లో చిన్న పిల్లల్ని పనిచేయంటే వెనకాల బెత్తం పట్టుకుని చెయ్యి 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 అని చెప్తూనే ఉండాలి. మనం ఎప్పుడు మానేస్తే అప్పుడు వెంటనే వాళ్ళు ఆడుకోవడానికి పోతారు, పరిగెత్తుకుపోతారు. కానీ ఇంట్లో ఉన్న ఆమె ఇంటి పని ఆమె చేసుకుంటోంది, ఇల్లు వాకిలన్నీ తుడుచుకుంటోంది, ముగ్గులు పెట్టుకుంటోంది, గిన్నెలు తోముకుంటోంది. ఎవరు వెనకాల తోమేవాళ్ళు, తోసేవాళ్ళు ఎవరు? ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. అలా బయట ఆటలన్నీ విడిచిపెట్టేసి, బయట ఉండేటువంటి మిత్రుల్ని విడిచిపెట్టేసి తన ఇంటి పని తన చక్కగా చేసుకుంటున్నట్లుగా ఏ మహాత్ముని విషయాలు అసలు ముట్టుకోవడానికి వీల్లేదో ఆయనకి సమాధికి ప్రయత్నం చేయాలి. ఆయనకి సహజ సిద్ధమైన సమాధి. అలాగే మనకు కూడా దీర్ఘకాల నైరంతర్యాదర సత్కారపూర్వక చేస్తే దృఢభూమి, ఆ దృఢభూమి అయ్యి అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ సాక్షాత్కారాన్ని, నిర్గుణ సాక్షాత్కారాన్ని తెలుసుకోవడానికి దానికి ఒక విజ్ఞానం కావాలి కదా, దానికి ఒక విద్య కావాలి. ఆ విద్యను ఏమని పిలుస్తారు? కేవలం ఇప్పుడు స్వర్గాన్ని వర్ణించేవి అథవా రాముడి యొక్క గుణాన్ని వర్ణించే విద్యలు, కృష్ణుడి గుణాన్ని వర్ణించే విద్యలు, అంటే లేని వాట్లను వర్ణించే విద్యల గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే రాముడి గుణాలు లేవు అసలు. లేనటువంటి వాడి మీద మనం అధ్యారోపణ చేసి మనం గుణకీర్తనం చేస్తున్నాం. ఇవన్నీ అట్లా శాస్త్రం ఉంది, అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని. లేని దాని మీద మనం కొన్ని పూసి దాన్ని మనం తెలుసుకోవాలి అనేది శాస్త్రం. దీనికి ఉదాహరణ, కిలుమెక్కినటువంటి పాత్రను దాంట్లో ఉన్న కిలుము పోవడానికి మనం దాని మీద మళ్ళా ఇంత బురద పోసి, ఇంత చింతపండు పులుసు పోసి, ఇంత నిమ్మకాయ రసాలు పోసి, ఇంత మట్టి వేసి, ఇంత బూడిద వేసి గట్టిగా రుద్దితే దాని మీద ఉన్న కిలుము చాలక నువ్వెన్నీ ఎందుకు పోస్తావు ఇవి అంటే, ఇవి పోస్తే కానీ అది పోదు.
ఆ ఉన్న కిలిమి పోవాలంటే ఇవన్నీ పోయాలి. పోసి గట్టిగా రుద్దితే మనం పోసింది పోతుంది, అంతకుముందు ఉన్నది పోతుంది. స్పష్టంగా అది వెండి అయితే వెండి, రాగైతే రాగి, ఏదైతే అది స్ఫుటంగా తెలుస్తుంది మనకి. ఇదే రీతిగా శ్రీరామకృష్ణ దేవి శివాదుల యందు వాళ్ళు నిర్గుణమై ఉన్నప్పటికీ మనం అనవసరంగా వాళ్ళను ఏదో అధికార పురుషులుగానో ఏదోగా అనుకుని మనం ఆ ఉన్న వస్తువు కిలిమెక్కి ఉన్నది. ఇప్పుడు దాని మీద కొన్ని గుణాలు ఆరోపించినట్లయితే దాని తర్వాత నేతి అనేటువంటి నీళ్లతో శుద్ధంగా కడిగేసినట్లయితే ఇప్పుడు మనం ఆరోపించినవి పోతే, అంతకుముందు ఉన్నవి పోతే, సమస్తం పోతే అది నిర్గుణంగా తయారైంది. ఇప్పుడు ఈ సగుణ ఆరోపణలు చేసేటువంటి విద్యలన్నీ వేరు. అమ్మవారు ఆ సుధా సింధువులో, మణిద్వీపంలో, త్రికోణాకార మంచంలో, కామేశ్వరాంక పర్యంకమున ఈ రీతిగా విరాజమై ఉన్నది. అక్కడ లక్ష్మీవాణి సరస్వతులందరూ సేవిస్తున్నారు, అశ్వారూఢ అక్కడ వాళ్ళందరూ నిల్చున్నారు. ఇక్కడ ఇవన్నీ మనం వర్ణిస్తూ ఉండొచ్చు. ఇదొక విద్య. మరొక విద్య ఇదంతా కూడా తీసేసి, ఈ సకల గుణముల్ని తీసేసి కేవలం ఆమె శుద్ధ చిన్మాత్రమే, నీవు చిన్మాత్రుడివి, అమ్మ చిన్మాత్రమే, చిన్మాత్రానికి భేదం లేదు అని అభేద జ్ఞానం తెలియజేసి నీవే ఆమెవు తత్వం అనేటువంటి విషయాన్ని చెప్పే విద్య అది వేరే విద్య. ఇవి మనకి రెండు విద్యలు. ఇప్పుడు అధ్యారోపాన్ని చెప్పే విద్య ఒకటి, అపవాదం చెప్పే విద్య ఒకటి. అధ్యారోపం చెప్పే విద్యల్లో బ్రహ్మకు అధ్యారోపం చెప్పేటప్పుడు తనకు కూడా అధ్యారోపం చెప్పుకుంటాడు. ఎందుకంటే తాను నిజానికి కర్త కానే కాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుంటే నువ్వు మంచి పని చేసినట్లయితే అని అంటుంది. అంటే మంచి పనికి కర్తవైతే, అరే అసలు నేను కర్తనే కాను అని తెలిస్తే నువ్వు నా దగ్గర రావక్కర్లా, ఆ క్లాస్కి రావక్కర్లా. నేను ఏదైనా లోకంలో ఒక పని చేస్తున్నాను అని నీకు కర్తృత్వ భావన ఉంటే, ఆ కర్తృత్వ భావన పోగొట్టాలి అంటే మంచి పని చేస్తున్నాను అనే కర్తృత్వ భావన పెట్టుకో. ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి అనే అభిమానం పెట్టుకో, నేను ఈ గోత్రీయుణ్ణి అనే అభిమానం పెట్టుకో. అప్పుడు నేను ఈ దేశీయుణ్ణి అనే అభిమానం కూడా ఉండాలి. ఎందువల్లంటే మీ సంప్రదాయం ఏంటని అడుగుతాడు. సంప్రదాయం అంటే అయ్యా నాకేం సంప్రదాయమే లేదంటే వాడు ఏం చేస్తాడు? ఏదో నేను ఈ దేశీయుణ్ణి అంటే నీకే సంప్రదాయం. ఆ సంప్రదాయానుసారం వాడు ఏదో చేస్తే ఇక్కడ చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి కలుగుతూ ఎక్కడికి వెళ్ళి 100% చిత్తశుద్ధి పూర్తి అవుతుందంటే కర్తృత్వమే నశించడంలో చిత్తశుద్ధికి పూర్తి. అసలు కర్తృత్వమే వీడికి ఉండదు. కర్తృత్వం లేకపోతే భోక్తృత్వం ఎక్కడ నుంచి వస్తుంది? కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ పోవడానికి మొట్టమొదటి కర్తృత్వ భోక్తృత్వాన్ని చెప్పాలి. నీకేమిటి పిల్లలు లేరా? పిల్లలు కావాలండి, ఇదిగో నేను చెప్తాను, ఈ సంతానలక్ష్మి వ్రతం చెయ్యి. నీకు ఇల్లు లేదా? ఇదిగో ఈ పని చెయ్యి, సుందరకాండ పారాయణ చెయ్యి, ఆ వ్రతం చెయ్యి, నాకు భోజనం పెట్టు, నాకు గుడ్డలు ఇయ్యి, ఏదో ఒకటి చెప్తే ఒక ఆయన తద్దిలం పెట్టడానికి వచ్చి వాళ్ళకి తల్లి ఇంట్లో కూర్చున్నది, ఆయన సపత్నీక అని చెప్పిస్తున్నాడు. ఆ ముసలమ్మ ఇంట్లో ఉండింది, ఏవయ్యా నేను ఇక్కడ బతికే ఉన్నాను సపత్నీక అని చెప్తాడు. ఆయన అన్నాడు, నీకు ఉండగానే పెడితే మంచిని వేంద్రా పెడతాడో లేదో నువ్వేం చూస్తావు? ఉండగానే పెడితే నీకు తృప్తిగా ఉంటుంది పెట్టాడని. అలా ఏదో నాకు పెట్టి నాకు చెయ్యి అని ఏదో ఉపాయాలు చెప్తే, ఇవి చేస్తే నిజంగా ఇవన్నీ కూడా శాస్త్రాన్ని విశ్వసించి పరమాత్మను విశ్వసించి చేస్తే కర్తృత్వ భావన పోతుంది. ఇప్పుడు కర్తృత్వ భావనను బాగా రెచ్చగొట్టేటువంటి శాస్త్రములు అంటే జీవుడి యందు లేనటువంటి కొన్ని ఆరోపించడం, ఈశ్వరుని యందు లేనటువంటివి కొన్ని ఆరోపించడం, ఇవన్నీ ఆరోపించి ఇంత అయిన తర్వాత
మొత్తం వీటిలో అన్నిటినీ అపవాద చేసేందుకు ఒక శాస్త్రం వస్తుంది. మొట్టమొదలు ఇవన్నీ చేయాలి. చేలల్లో పంట భూముల్లో సస్యం వేసిన తర్వాత పాతకాలంలో ఎరువు వేసేవాళ్ళు. ఎరువు అంటే ఏమిటి? గోశాలల్లో అవి రాత్రి గడ్డి మేయగా కొంత కాళ్ళతో ఇటు అటు తొక్కేస్తాయి, దాంట్లోనే గోమయం వేస్తాయి. ఇక దాన్ని తినడానికి వేయడానికి వీల్లేదు. మనం ఆ గడ్డి బాచలతో సహా అవన్నీ తీసి పేడకళ్ళన్నీ తీసి పక్కన పెట్టి ఈ చెత్తంతా ఒక చోట పూస్తూ ఉంటాం. అది అలా పెద్దదే అయిపోయి బాగా మురిగిపోయి ఎండిపోయి అలా తయారవుతుంది. దాన్ని ఎరువుగా తీసుకుని వెళ్ళి వేస్తారు. ఇది మొత్తం పొలం నిండా అంతా పొలం నిండా వేస్తారు. బాగా దీన్ని పొడి చేసి సర్వత్రా వేస్తారు. వేసిన తర్వాత ఎప్పుడు మనం అన్నీ బాగా పండిన తర్వాత కొంచెం ఎండే సమయంలో కోస్తాం, నూరుస్తాం. ఆ నూర్చేటప్పుడు ఆ ఎరువంతా దీంట్లోకి వస్తుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ దుమ్ము ధూళి మళ్ళీ గడ్డి గద అంతా దీంట్లోకి వస్తుంది. వస్తే దాన్ని చేటలతో చెరిగేస్తాం. ఆ చేటలతో బాగా చెరిగి చివరికి అన్నం వండుకునే సమయానికి శుద్ధమైన బియ్యం ఉండేది. దాంట్లో ఏమీ ఉండదు, ఒక చిన్న తృణం కూడా ఉండదు, ఏ మట్టిగడ్డ ఉండదు, ఏముండదు. మనం ఇంటికి తీసుకునేటప్పుడు అక్కడే మట్టిగడ్డలు ఏరాలి అని పెట్టుకుంటే ఎప్పటికైతుంది? ఎందుకంటే అక్కడ పోసింది మట్టి కళ్ళల్లో పోసాం. అక్కడైనా గచ్చి ఏమైనా చూసాము మనం. అక్కడి నుంచి ఎత్తేడుపు మట్టి రానే వస్తుంది. ఆ మట్టితో దుమ్ముతోనే తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఒక ఎరువుని వేసాం, దాని తర్వాత దాన్నంతా చేటలతో చెరిగేసాం. ఆ ఎరువు వేసినందువలన కానీ ఇంతలో గింజ, సారమైన గింజ రాలేదు మనకి. అందువల్ల ఇప్పుడు మనం లేనిపోయిన గుణాలు దాని మీద ఆరోపించి అది బాగా పక్వమైన తర్వాత అవన్నీ తీసేస్తే అప్పుడు సారిష్టంగా వస్తుంది. అందువల్ల ఇప్పుడు మన దగ్గర 2 విద్యలు ఉన్నాయి. ఒకటి ఆరోపణ విద్య, మరొకటి అపవాద విద్య. ఆరోపాపవాదములు అంటే మనం లేనిది పోయిన దాన్ని ఎత్తి మీద వేయడం, దాని తర్వాత దాన్ని తీసేయడం. ఇది లోకంలో అన్ని చోట్ల ఉన్నది. ప్రాచీన కాలంలో బాగా వేడి తగ్గడానికి ఒండ్రు మట్టి తెచ్చి నెత్తికి వేసుకునేవాళ్ళు. ఒక అంగుళం ఎత్తు బాగా వేసుకుని 2 గంటలు 3 గంటలు పెట్టుకునేవాళ్ళు. అది అలాగే ఉంచుకోవడానికి అది ఇచ్చారు ఏంటి, జీవితాంతం అలాగే ఉంటుందండి. దాని తర్వాత దాన్ని కడిగేసుకుంటారు. మనం కూడా ఈనాడు ఒండ్రు మట్టి వేయట్లేదు, ఏవో మందులు ఏవో పూసుకుంటాం. అదేవో 4 గంట 5 గంటల ఇంత శుద్ధంగా కడిగేసేస్తాం. నువ్వు పూసుకునేది ఎందుకు, కడిగింది ఎందుకు? పూసుకోకుండానే ఉండొచ్చు కదా. అంటే అది పూసుకుని కడక్కపోతే ఆ ఉన్న రోగం ఏదో పోదు. అక్కడ ముందు దాని మీద ఇంకోటి ఏదో పూయాలి, పూసిన తర్వాత కడుక్కోవాలి. అంతే కదా చేయాల్సింది. అందువల్ల 2 విద్యల్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ 2 విద్యలకి ఆ అధ్యారోపణ చేసే విద్యను అపరా విద్య అని అంటారు. అపవాదం చేసేటువంటి విద్యను పరా విద్య అంటారు. 2 విద్యే వేదితవ్యే పరాచైవ అపరాచ. 2 విద్యలను నేర్చుకోవాలి. ఒకటి అపరా విద్య, 2 పరా విద్య. ఎవరైతే అపరా విద్యలో నిష్ణాతులై ఉన్నారో ఇక వాళ్ళు పరా విద్య మాత్రం నేర్చుకుంటే చాలు. కానీ అపరా విద్య రాని వాళ్ళు అపరా విద్య కూడా నేర్చుకోవాలి. దీని గురించి బృహదారణ్యకంలో ఏమిటంటే అపరా విద్య ఏమిటంటే ఆరంభించి ఒక 2 పేజీలు వరుసగా ఋగ్వేదో యజుర్వేద వేదోథర్వాంగ్రసాకో వాక్యం చెప్పం కల్ప వ్యాకరణం అంటూ వరుసగా లిస్టు ఇచ్చి మనకి ఇరుకు మంత్రం, బిరుకు మంత్రం సమస్తము అపరా విద్యలో ఉన్నాయి. మొత్తం హనుమాన్ చాలీసా వరకు, ఆంజనేయ దండకం వరకు ఉండే గ్రంథాలన్నీ, ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ అపరా విద్యలో ఉన్నాయి. మరి పరా విద్య అంటే ఏమిటి? పరా విద్య ఒక్కటే, కేవలం ప్రణవం, తారకం. ఇంతకంటే ఇంకా వేరే ఏమీ పరా విద్య లేదు.
అథ పరా యయా తదక్షరమధిగమ్యతే. అథ పరా యయా ఏ విద్యతో ఆ అవినశ్వరమైనటువంటి సచ్చిదానందఘనమైన ఆత్మ స్వస్వరూపంగా తెలియబడుతుందో అది ఒక్కటే పరావిద్య. అది చాలా చిన్నది. అథ పరా యయా తదక్షరమధిగమ్యతే. అందులో తదక్షరం యయా అధిగమ్యతే, యయా విద్య అంటే అది మొత్తం వేదాంతం అక్కర్ల. మళ్ళా మొత్తం వేదాంతంలో చాలా కథలు ఉన్నాయి, చాలా దృష్టాంతాలు ఉన్నాయి, చాలా ఇవన్నీ ఉన్నాయి, మళ్ళా ఉపాసనలు ఉన్నాయి. మళ్ళీ ఇదంతా కూడా తీసేయాలి, కేవలం మహావాక్యాన్ని పెట్టుకోవాలి. అదే ప్రణవం కానీ హ్రీంకారం కానీ ఏదైనా సరే. మనం మాండుక్యం చదివితే ప్రణవం ప్రణవం చెప్తుండేవాళ్ళం, త్రిశతి చదువుతున్నాం కాబట్టి హ్రీంకారం హ్రీంకారం అనుకుంటాం. ఏదైనా ఒకటే, దాంట్లో తేడాలు ఏం లేవు. ఏమీ దాంట్లో అర్థభేదాలు ఏమీ లేవు. అందువల్ల ఇది పరావిద్య. అందువల్ల మహాత్ములను వాళ్ళని చెప్పేప్పుడు పర విద్యా విద్యోతితాంతఃకరణా అని చెప్తారు శంకరాచార్యులు లాంటి వారు. పరాపర విద్యా విద్యోతితాంతఃకరణా, ఎవరి అంతఃకరణంలో పరాపర విద్యలు రెండు లైట్లలాగా వెలుగుతూ ఉన్నాయో అట్టి మహానుభావుడు. ఇది పరావిద్య అనేది. అపరావిద్య అనేది ఇప్పుడు మనం చదివేటువంటి త్రిశతి ఏమిటండి? ఈ త్రిశతిలో 15 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 15 అక్షరాల్లో అపరావిద్యను 12 అక్షరాలతో చెప్తున్నాడు, 3 అక్షరాలతో పరావిద్యను చెప్తున్నాడు. ఆ పరావిద్యను చెప్పేటప్పుడు ఒకేసారి పరావిద్య చెప్తే వీళ్ళకి తెలియదని మొట్టమొదటి చెప్పాడు, 4 అక్షరాలని చెప్పి ఒకసారి పరావిద్యను ఉపదేశం చేశాడు. చేస్తే ఏదో కొంతవరకు వంట పెట్టింది. మళ్ళా తర్వాత సరిపోలేదు అనుకున్నాడు. మళ్ళా ఏం చేశాడు, 5 అక్షరాలు చెప్పి మళ్ళా ఒకసారి పరావిద్యం చెప్పాడు. అంటే 5 అక్షరాలతో అపరావిద్యం చెప్పి మళ్ళా పరావిద్యం చెప్పాడు. ఇంకొంచెం అర్థమైంది. దాని తర్వాత 3 అక్షరాలతో అపరావిద్యం చెప్పి మళ్ళా ఇంకోసారి పరావిద్యం చెప్పాడు. దాంతో గ్రంథం పూర్తయిపోయింది. అంటే మధ్యలో అసలు మనం ఏం చదవదలుచుకుంటున్నామో దాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. అందులో ఈ 3 కాకుండా 12 అక్షరాలతో మనకి ఇక్కడ అమ్మవారు ఇటువంటిది అటువంటిది ఇది అది అని చెప్పి అపరావిద్యం చెప్తూ ఉంటాడు. హీంకారం దగ్గరికి వచ్చేవాటికి అన్నిటినీ దూరం చేసేసి శుద్ధమైన పరావిద్యం చెప్తాడు. అంటే ఇది పరాపర విద్యలు కలిసి ఇప్పుడు మనం చదువుతున్నాం. ఈ పరాపర విద్యల్లో వ్రతాలు, నోములు, ఉపవాసాలు అవన్నీ కూడా నర్సరీ క్లాసులోవి. అక్కడి నుంచి ఆరంభించలే ఈ గ్రంథం. ఈ గ్రంథం ఒక పీజీ గ్రంథంగా ఆరంభించి వాళ్ళ దగ్గర నుంచి ఆరంభించి చెప్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్తే అవి వేరే విషయాలు. ఏమంటే తోరాలకి ఎన్ని పోగులు వేయాలి, ఆ విషయాలన్నీ వేరు. ఎన్ని పోగులు వేయాలి, ఏ చేతికి కట్టాలి, ఎవరు కట్టాలి, అవన్నీ అదొక కథ. అది కూడా మన అపరావిద్యలోదే. అది కూడా ఎక్కడదో ఏం కాదు, అది మనకి లేనిది కాదు. అపరావిద్య అనేది చాలా పెద్దది. అది ఎన్ని చదివినా పూర్తిగా ఉంది. చాలా ప్రపంచమంతా అపరావిద్య. మన వాళ్ళు దృష్టి తీయడం దగ్గర నుంచి ఏవో నియమాలు పెడతారు. ప్రతిదానికి నియమాలు ఉంటాయి. అన్నీ కూడా దేనిలో మనకి తెలియదు, కానీ ఏదో ఒక శాస్త్రంలోంచి వచ్చినవే. ఏది ఏ శాస్త్రంలోంచి వచ్చిందని మనకి తెలియదు. మనకి తెలియక మనం ఇవన్నీ చాదస్తం వీళ్ళు చేస్తారనుకుంటాం. చాదస్తం కాదు, దానికి ఏదో మూలం ఉంది. ఆ మూలం ఏదో మనకి తెలియదు. అది ఎక్కడ ఉందో ఎలా ఉందో అది మనకి తెలియదు. కానీ ఎందుకంటే అపరావిద్యను మనం పూర్తిగా చదవలేము. ఇవాళ రోజున మన స్థితిని చూసి మనం చూసుకుంటే
కేవలం వ్యాసుల వారు రాసినటువంటి ఒక మహాభారతాన్ని ఈ అట్ట నుంచి ఆ అట్ట దాకా చదవడము, గుర్తుపెట్టుకోవడము ఈ జన్మలో సాధ్యమా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఏం సమాధానం మనకు వస్తుందండి? ఎన్ని కథలు ఉన్నాయి, ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఒకటి పేరుతో పోలి ఇంకోటికి ఇంకో పేరుంది. ఒకే పేరుతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ గుర్తుపెట్టుకున్నట్టు అసలు ఏమిటి? ఇది ఇలా ఉంటూ ఉండగా మళ్ళా స్కాంద పురాణం, అది మహాభారతం ఉంది, పద్మపురాణం ఇంత పెద్దది, 1,00,000 శ్లోకాలు, లక్ష శ్లోకాలతో ఆయన ఏమిటో గ్రంథాలు చేసిపోయినాడు. అది ఏం మనుషులు అర్థం కావట్లేదు. ఆయన 18 పురాణాలు, ఉపపురాణాలు, అనేక సంహితలు, అనేక స్తోత్రాలు, ఎంత చేశాడు, ఏం చేశాడు, ఏ మూల ఎక్కడ ఏం రాశాడు ఏమీ మనకేం తెలియదు. మనం ఈ గ్రంథాలన్నిటినీ కనీసం పేర్లు కూడా మనకి తెలియదు కదా. ఇప్పుడు ఒక పేరు తెలియదు. అందువల్ల ఒక మహాత్ములు ఏం చేశారంటే 18 మహాపురాణాల పేర్లు తెలియకుండా ఉండకూడదని నేను ఒకే ఒక క్షణంలో చెప్తానని ఆయన ఏం చెప్పాడంటే, వత్రయం భజతుష్టయం, దాని ముందర ఏమిటి? భద్వయం మద్వయం చైవ వత్రయం భజతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని 18 ఇలా చెప్పేశాడు. అందువల్ల ఒకే ఒక వాక్యంలో 18 పురాణాల పేరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల భద్వయం మద్వయం చైవ అని చెప్పేశాడు. ఈ రకంగా అంటే పేరు గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉన్నది అని అంటే, ఇక దానిలో ఉన్న సబ్జెక్టులోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళాలంటే ఎప్పటికీ అయ్యట్లేదు. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, అది చదివినంత చదువు బాగానే ఉంది, కానీ ముఖ్యంగా పరావిద్య మీద దృష్టి పెట్టు. దీన్ని గురించి దృష్టి పెట్టాలంటే నీవు ప్రాక్టికల్లో దీర్ఘకాల నైరంతర్య సత్కారపూర్వక అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది చేస్తూ ఉంటే కానీ నీకు ఆ సాక్షాత్కారం ఏర్పడదు. అందులో దీనికి ప్రాక్టికల్ తోడైతూ విచారం ఉంటూ ఆ విద్యను అలా చదువుకుంటూ వస్తే, ఎందుకంటే ఇక్కడ విద్య అనే శబ్దానికి కేవలం చదువు అని అర్థం కాదు, కేవలం సాక్షాత్కారం అని అర్థం కాదు, అనుభవ పర్యంతం ఇక్కడ విద్యాశబ్దానికి అర్థం. పరావిద్య అంటే అనుభవ పర్యంతం. అనుభవం లేని విద్యను వీళ్ళేం ఒప్పుకోరు, అనుభవం ఉండాలి. ఆ అనుభవం వచ్చేంతవరకు. అందువల్ల పరాపర విద్యోతితాంతఃకరణులైనటువంటి శంకర భగవత్పాదులు రాసినటువంటి గ్రంథముల్లో వారు ఎక్కడి నుంచి వారి చేయి సిద్ధాస్తం ఎటు నుంచి ఎడుపెడితే ఎక్కడికి వెళ్తూ ఉంటుంది. అందువల్ల హ్రీంకార చింత్య, హ్రీంకారంతో చింత్యమైంది అంటే స్వస్వరూపతయా చింత్యమైంది అని పరావిద్య. ఇక మనకి పరావిద్యను మనం మొట్టమొదటిగా నేర్చుకోవడం ఆరంభించాం. అంటే మనకి మొదటి క్లాసులు. ఇప్పుడు 2 నామాలు మిగిలినాయి మనకి. ఇంతటితో పరావిద్య ఇప్పటికి అయిపోతుంది. మళ్ళా తర్వాత మధ్యలో మహావిద్య, పరావిద్య మళ్ళా వస్తుంది. ఇక్కడ ఉపాంత్య నామం అంటే చివరిదానికి మొదలుగా ఉండే నామం హ్రీం. ఇదే ఒక పేరు అమ్మవారికి. అమ్మవారికి హ్రీం, ఇంతకంటే ఏం లేదు. హ్రీంకార రూపా లేదు, హ్రీంకార వాచ్యాలు ఏమీ లేదు. హ్రీం అని అమ్మవారికి పేరు. ఈ హ్రీం అనే పేరు ఎలా వచ్చింది అంటే, హ్రీ హరణే అని ఒక ధాతు వ్యాకరణంలో ప్రసిద్ధంగా ఉంది. అంటే తీసుకుని పోయేటువంటిది, అనగా పారద్రోలేటువంటిది. ఇప్పుడు మనకి హరి శబ్దం కానీ హర శబ్దం కానీ ఇవన్నీ దీని నుండే వస్తాయి. ఇప్పుడు మనం అందరం నమః పార్వతీపతయే అన్న తర్వాత ఆ ఈశ్వరుణ్ణి 3 సార్లు చెప్తున్నాం. హర 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 3 సార్లు ఎందుకంటే చెప్పడం? ఒకసారి చెప్పి హర మహాదేవ అంటే సరిపోదా అంటే, మహాదేవ అనేది సంబోధనం, హర అనేది క్రియాపదం అని అన్నారు. అంటే హే మహాదేవా, హే పార్వతీపతే, త్వం
హర, నీవు దీన్ని దూరం చెయ్యి. ఒకటి పాపం హర, 2 తాపం హర, 3 అజ్ఞానం హర. పాపాన్ని పోగొట్టు, తాపాన్ని పోగొట్టు, అజ్ఞానాన్ని పోగొట్టు. దానికి నేను ఇన్ని 3 పనులు నాకు చెప్పావే, పురమాయించావు, నువ్వు బాగానే ఉంది. నువ్వు ఇచ్చేదేమిటి? ఏమిటా? నమః, అందరూ ఇచ్చేసే కదా. నమః పార్వతి, ఇంతకంటే ఏమి ఇవ్వాలి? ఇంతకంటే ఇచ్చేందుకు ఏమున్నది? నీకు కావాల్సింది మాత్రం ఏమున్నది అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా ఇంటికి వస్తే మీరు మా ఇంట్లో ఏం పుచ్చుకుంటారు, మా మంచిగా పలికిరావు కదా, మీరు మా ఇంట్లో కూర్చోరు కదా అంటే, ఇంకా వాళ్ళు మాత్రం ఏం పర్వాలేదు కూర్చుంటామని ఎక్కడి నుంచి అంటారు, మీరు చాలా మడి ఆచారంగా ఉంటారు అని మొట్టమొదలే వాళ్ళని ఎత్తేస్తే వాళ్ళు పోవాలి. అలాగే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నేను వేస్తే మాత్రం నీకేమైనా తీసుకుంటావు, నీకేమన్నా అపేక్షలు ఉన్నాయా? అందులో నమస్కారం, అందులో నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. ఏ రకంగా పాపం హర, తాపం హర, అజ్ఞానం హర, ఇవి ఎప్పుడూ చెప్తూనే ఉంటే హర 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 అంటే, ఇది హ్రీహరణేన ధాతువు నుంచే వచ్చింది. ఈ హ్రీహరణేన ధాతువు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏమిటంటే, ఈ హ్రీహరణే అనే ధాతువుని పాణిని తయారు చేయలే. ధాతుపాఠం అనేది పాణికి ముందర ఉన్నది, పాణినికి ముందరే ధాతుపాఠం ఉన్నది. దాన్ని తీసుకుని ఈయన కొన్ని సూత్రాలు రచించారు. ధాతుపాఠంలో ఈ ధాతువు ఇట్లా, ఈ అర్థంలో అయితే పరస్మైపది, ఆ అర్థంలో అయితే ఆత్మైపది, ఈ అర్థంలో అయితే ఈ ప్రత్యయం వస్తుంది, ఆ వస్తుంది ఇది చెప్తున్నాడు తప్ప ధాతువుల్ని ఈయన ఉత్పాదన చేయలే. అది అనాది సిద్ధంగా ఉన్నది శబ్దం. అనాది సిద్ధంగా ఉన్న శబ్దాన్ని ధాతుపాఠంలో తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు హృద్ హృద్ అని ఒక శబ్దం కూడా హ్రీహరణే అనే శబ్దం దాని నుండే వస్తుంది, హృద్ అని కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని సమస్త విద్యలుని, సమస్త ఐశ్వర్యముని ప్రదానం చేసేటువంటి శక్తి హ్రీం అనే హ్రీహరణే దాకి ఆంగ్ కనుక కలిపినట్లయితే ఆహరణం కూడా అర్థమవుతుంది, అంటే తీసుకురావడం. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ కూడా మనం హర 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 అన్నప్పుడు కూడా పాపం హర, తాపం హర, అజ్ఞానం హర అన్నాం. అలాగే మనం కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఆహర 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 అని కూడా అనొచ్చు. మనం ఆహర 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 అన్నట్లయితే నాకు స్వస్వరూపం ఆహర, సౌభాగ్యం ఆహర, నిరతిశయానందం ఆహర అని కూడా అనొచ్చు. ఆహర అంటే తీసుకురా, హర అంటే తీసుకుపో. ఈ ఆ అని చేర్చేందువల్ల దేవచ్చు. ఇప్పుడు హ్రీహరణే ధాతువు నుంచి ఆరంభించి సమస్త విద్యలను, సమస్త విద్యా ప్రధాన శక్తి, సర్వైశ్వర్య ప్రధాన శక్తి దేనిలో ఉన్నాయో అది హ్రీం. సకల విద్యలకు తల్లి ఎవరో, సకల ఐశ్వర్యములకు తల్లి ఎవరో ఆమె హ్రీం. అంటే ఇప్పుడు ఈ సకల విద్యలను, సకల ఐశ్వర్యమును మనం ఆరోపించామా? ఇవి స్వతసిద్ధంగా ఉన్నాయా? అక్కడ ఇది ఆరోపించినవి, అంటే ఇది అపరా విద్యలో ఆరోపించాం. ఈ ఆరోపిస్తే ఇవన్నీ ఎక్కడ ఆరోపించాము? శుద్ధమైన చిత్తులో ఆరోపించాం. అంటే దీనికి అధిష్టానం శుద్ధమైన చిత్తు. ఇప్పుడు ఇక్కడ మనం అపవాదం చేసినట్లయితే, మళ్ళా హర అన్నట్లయితే, ఇప్పుడు ఈ శక్తులంతా కూడా తీసినట్లయితే, అపవాదం చేసినట్లయితే ఇక ఏం మిగులుతుందండి? కేవలం పరమానంద రూపమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన అమ్మ మిగులుతుంది, ఎందుకంటే మిగిలేదు. అదే ఇప్పుడు హ్రీం అంటే అక్కడ సర్వైశ్వర్యములు, సర్వ విద్యాశక్తులని ఆపాదన చేసి వాటిని తోసిపుస్తే శుద్ధమైన అధిష్టానం మనకు తెలిసింది. ఆ అధిష్టానం ఎలా ఉన్నది?
ప్రత్యేకభిన్నంగా ఉన్నది. ప్రత్యేక భిన్న బ్రహ్మ సాక్షాత్కారం హ్రీంకారంతో అయింది. ఇక్కడ ఆచార్యుల వారికి ఒకే ఒక సెంటెన్స్ చూడండి. హ్రీహరణే ఇతి ధాతు పాఠాత్ సమస్త విద్యైశ్వర్య ప్రదానాది శక్త్యారోపాధిష్టానత్వే సతీ అపవాదావశేషిత అపవాదం చేయగా అపవాదం చేస్తే సర్వాపవాదం చేయడానికి వీల్లేదు, మొత్తం తీసేయడానికి వీల్లేదు. ఎందువల్ల తీసేవాడు ఒకడున్నాడు కదా, ఎవడైతే నెట్టేవాడు ఉన్నాడో వాడు ఒకడు మిగిలాడు కదండి. వాణ్ణి ఎవడు అపోదిస్తాడు? వాణ్ణి కూడా నిషేధించినట్లయితే ఈ నిషేధం చేసేవాడు మరొకడు ఎవడైనా ఉండాలి, ఉంటే వాడిని ఎవడు నిషేధం చేస్తాడు? ఎవడో ఒకడు మిగలాలి. అందువల్ల అపవాద అవశేషిత పరమానంద రూప ముక్తి. హ్రీం ముక్తి అంటే క్రియ కాదు, ముక్తి అంటే అమ్మ అనే అర్థం. ముక్తి అనేదాకా ఆత్మ, ఆ పరాదేవి అనే అర్థం. అందువల్ల ఆత్మకే ముక్తి అని పేరు. ముక్తి అనగానే వీళ్ళందరూ అనుకుంటారంటే ఏదో మోచన క్రియ అనుకుంటారు. క్రియ కాదు అది. ముక్తి అనే దానికి అర్థం నివృత్తిరాత్మా మోహస్య జ్ఞాతత్వేనోపలక్షిత అని తెలియబడింది అనే ఉపలక్షణం కలిగినటువంటి ఆత్మకే ముక్తి అని పేరు. అందులో హిరింకారం దాకి ముక్తి అని ఒక మాటలో ఎంత నాజుగ్గా రాశారు. ఇది ఎవరి కోసం రాశారు, ఎవరు అర్థం చేసుకోవాలి ఏమిటది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ హ్రీహరణేది ధాతుపాఠాతనంతవరకు బాలకులకు కూడా అర్థమైపోతుంది, అంతవరకు పెద్ద కష్టం లేదు. దాని తర్వాత సమస్త విద్యైశ్వర్య ప్రధానాది శక్త్యారోపాధిష్టానత్వే సతి. ఇప్పుడు శక్త్యారోపమేమిటి, దానికి అధిష్టానం ఇక ఉండగా ఇప్పుడు అపవాదావశేషిత పరమానంద చిద్రూపాన్ని కూడా పెట్టుకోండి. పరమానంద చిద్రూప ముక్తి అని హ్రీంకారం అనే దానికి అర్థం రాశారు తప్ప దీనికి ఆయన సారార్థం రాశారు, కానీ అవయవార్థం ఏం రాసి ఉంటున్నారు ఇక్కడ? హ్రీంలో అవయవార్థం ఏం రాస్తారు? ఇది సారా ఇత్యర్థ అనేసి. దీనిని మన గురుదేవులు సంతోష్ రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయనకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతకు పడుకోవడం అంటే ఏమిటి ఆయనకి? ఆయన జీవితంలో అస్వప్న అని ఆయనకి పేరు. ఆయనకు అసలు నిద్ర ఎరగడు. ఆయన షీంగ్ స్వప్నేనికి ధాతుకోనండి. ఆయనకు నిద్రే లేదు. ఆయనకి పడుకోవడము, ఒక మంచము అసలు అటువంటిదే లేదు ఆయనకి. ఒకే ఒక పడక కుర్చీ ఉండేది. ఆ పడక కుర్చీలోనే కూర్చుంటూ ఉండేవాళ్ళు. అక్కడే కాసేపు నడ్డి వాల్చినా అక్కడే. నిద్ర మాత్రం లేదు జన్మలో ఆయనకి. మరి అందుకే ఆయన మహర్షులు అయినారు. ఏదో మనం అనుకోవడం ఆయన చాలా గొప్పవారంటే ఏదో డబ్బు గల వాళ్ళు ఆయన వచ్చి సేవించారు, అది కాదు గొప్పతనం. ఆయన గొప్పతనం అది కాదు. ఆయన అస్వప్న. ఎందుకంటే ఆయన బాగా చూసిన వాళ్ళకి తెలుసు, అక్కడ మనం కింద కూర్చుని ఉంటే అర్ధరాత్రి 2ంటికి ఆయన పెద్దగా చెప్పే శ్లోకాలు వినిపించేవి, 1 గంటకి వినిపించేవి, 2ంటికి వినిపించేవి, వినిపిస్తూనే ఉండేది. ఆయన బయటికి వచ్చేంతవరకు యోగం చేస్తూ ఉండేవారు. మధ్యలో పెద్దగా శ్లోకాలు చెప్తూ ఉండేవారు, మళ్ళా యోగం చేస్తూ ఉండేవారు. ఒక రోజున హ్రీంకారంలో ఆయన లీనమై ఉండగా రాత్రిపూట ఆయనకు నోటిన ఒక శ్లోకం వచ్చింది. ఏమిటి ఆ శ్లోకం? ఈ హ్రీంని దృష్టి పెట్టుకుని పాడారు. పాణిని అనువాదం చేశాడు కానీ ఆయన సృష్టి చేయలేదు. పాణిన్యనోదిత, పాణిని అనువాదం చేశాడు. అది హ్రీహరణే అని శబ్దం. దానిలో హృత్ అనే శబ్దం కూడా హ్రీహరణే దాని నుంచి వస్తుంది. పాణిన్యనోదిత హ్రియ హృదభూత్. హ్రియ అనేది పంచమి. ఆ హ్రీ అనే ధాతువు నుండి హృదయం ఏర్పడిందండి. ఇప్పుడు ఈ హృదయంలోనేగా మనకు ఉన్న అజ్ఞానము మాలిన్యం అన్నీ. ఈ అజ్ఞాన మాలిన్యాలన్నీ పోవడానికి ఆరోపించేయి. నాయనా ఆమె వస్తుంది, కాస్త శుద్ధం చేసుకో
ఆమెను కూర్చోబెట్టాడు. అయ్యా వచ్చామని ఇస్తుంది, సకల విద్యలు ఇస్తుంది, సకల ఐశ్వర్యాలు ఇస్తుంది, సకల భోగభాగ్యాలు ఇస్తుంది. అయ్యా అయితే రానివ్వండి. వచ్చిన తర్వాత మొత్తం తీసేశాడు. ఎలాగైతే గరుడు అమృతం తాగిస్తారని చెప్పి ఇంతలా అమృత భాండం తెచ్చి మీరందరూ స్నానాలు చేసిరండి అని స్నానాలు చేసి వచ్చే లోపల భాండం మీద వెళ్ళిపోయినాడు. అలాగే ఇక్కడికి వచ్చి సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు, సకల భోగ్యభాగ్యాలు నేను వీడేదో ఇంత లావైపోయి ఇప్పుడు కూర్చుంటే సమస్తం అపవాదం చేసేశాడు. ఇప్పుడు హృదయంలో వాస్తవంగా ఉన్నటువంటి అమ్మ ప్రకాశితమైంది ఈ మాలిన్యాలన్నీ పోవడం వల్ల. అందువల్ల పాణిన్యనోదిత హృదయ హృదభూత్, ఇది క్విప్, హృద్ శబ్దం క్విబంతం, క్విభేదం. అక్కడ హ్రీహి అని ఒక శక్తి ఉన్నది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియవు అని అంటారు కదండి. హ్రీహి అనేది పత్ని అంటే శక్తి అని అర్థం. పత్ని అనే దానికి ఏదో వీడు అనే మాటలన్నీ పడేది అని అర్థం కాదు. వీణ్ణి సరైన మార్గంలో నడిపించేది అని అర్థం. అందులో హ్రీ అనేది శక్తి. దాన్ని గౌరవంగా పత్ని అని పేరుతో పిలిచారు. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఏమిటో అది పత్నినా ఏమిటో తెలుస్తుంది. అది శక్తిది. అదే హ్రీ శక్తి. అందులో మన బ్రహ్మర్షులు దాన్ని శక్తి పత్ని అని అనలేదు. ఆయన తెలుసు అదేమిటో. అందువల్ల హ్రీ శక్తి. తత్ర చ అత్ర పురుషః, తత్ర చ అత్ర పురుషః. ఇప్పుడు మన శరీరంలో మన హృదయంలో ఉండేవాడిని మనం పురుషుడని అంటాము, ఆయన్ని పరమ పురుషుడని అంటాం. ఇద్దరు ఒకటే. హరిరావిరాసి శక్తిశ్చ తత్ర చత్ర పురుషో హరిరావిరాసీత్. అక్కడ హరి ఆయన తత్రాద్వయేన హరహ. ఈ హరి వస్తే ఆయనతో భేదం లేనటువంటి హరుడు కూడా వస్తాడండి. హరిహరులకు భేదం ఎక్కడుంది? ఎప్పుడైతే హరి వచ్చాడో హరి హరణే ధాతువు నుంచి అప్పుడు హరుడు కూడా వచ్చాడు. అది హరిహరణే. ఇద్దరికీ ఒకే ఏకధాతు నిష్పన్నం. మనం ధాతు అంటే ఏమంటామండి? మెటీరియల్ అంటాం. ఒకే మెటీరియల్తో ఇద్దరిని తీయాల్సాడు. హరిహరణే అనేది ధాతు. అది హరి అనండి, హర అనండి. అందువలన తత్రాద్వయేన హరహ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైనారంటే హరా వరకు అయిపోయినారు. ఇక ఈ మిగిలింది ఈ మీ అనేది సప్తమ్యంతం. అది అంటే ఈంకారమందు ఈమి నిరాకృతి సా. వీళ్ళిద్దరినీ సకల విద్యా ప్రధాన శక్తిని దక్షిణామూర్తి స్వరూపంలో శివుని యందు, సకలైశ్వర్య ప్రధాన శక్తిని అక్కడ నారాయణ రూపంలో మహావిష్ణువు యందు వీళ్ళ ఎందుకు పెట్టింది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యం అంటే వీళ్ళిద్దరిని హరిహరాత్మ అద్వయాత్మంగా చూసి ఇప్పుడు ఇది ఒక విచిత్రం. ఇది ఏది? నిరాకృతి సా ఈమి నిరాకృతి సా వైచిత్ర్య సంధితం ఇహైక మహాదుకూలం. దుకూలం అంటే వస్త్రం. ఏమిటి? హ్రీం అని ఒక చిన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద ధనికులైన వాళ్ళు చాలా వస్త్రాన్ని కట్టుకుంటారు. గాలి వస్తే ఎగిరిపోతుందా అని అంతటి పల్చటి వస్త్రాన్ని కట్టుకుంటారు. వాళ్ళు చెప్తారు దీన్ని మడత పెడితే వేరుశనగ కాయల్లో గింజలు తీసిన తర్వాత ఈ గుడ్డని దాంట్లో పెట్టచ్చు అంటారు. అంతటి పల్చగా ఉంటుంది. అది తీస్తే 9 గజాలు ఉంటుంది. మొత్తం మూసేస్తే ఒక శనగ గింజలోకి వస్తుంది. అంతటి పల్చటి దాన్ని మహాదుకూలం అంటారు. మహాదుకూలం అంటే ఏమిటి? ఇంతలావుగా ఉండి మనవాడు చెప్పారు అది పొయ్యిలో పెడితే మండదు, దాన్ని మడత పెట్టాలంటే రాదది. అటువంటి వస్త్రం కాదు ఇది. మహార్ఘమైన వస్త్రం మహాదుకూలం.
చాలా పల్చగా వెళ్తూ ఉండగా నెంబర్ తగ్గుతున్న కొద్దీ డబ్బులు ఎక్కువైతే కదండి. 40 నెంబర్ అయితే చాలా తేలిగ్గా వస్తుంది. 60, 80, 100, 100 ఇంకా 120 ఎంతగా వెళ్తే నాకు తెలియదు, ఏదో వెళ్తూనే ఉంటాయి. ఆ పల్చగా వెళ్తున్న కొద్దీ డబ్బు అర్ఘం ఎక్కువైతుంది. మరి శనగ్గింజలో పట్టేదంటే అది ఎన్ని కోట్లు ఉంటుందో. ఇప్పుడు ఇవాళ లక్షలు వేసుకుంటున్నారంటే మనకేం అర్థం కావట్లేదు. ఆ కోట్లు వేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోట్లతో వేసుకుంటే కాబట్టి దానికి కోటి అని పేరు, కోటితో వేసుకుంటే కాబట్టి అందువల్ల కోట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అది దుకూలం ఏం చేస్తుంది, ఎంత సన్నగా ఉన్నప్పటికీ లోపల ఉన్న స్వరూపాన్ని తెలియనివ్వకుండా దాన్ని ఆవరించేస్తుంది. ఇప్పుడు దీనిని హర, ఇది తీసేయమంటే ఇది తీసేస్తే అప్పుడు మనకి సా నిరాకృతి ప్రత్యేక భిన్నమైనది. ఇది ఆయన తయారు చేసుకున్న శ్లోకం ఆయనకే అర్థం కావాలి. ఆయన ముఖం నుంచి వింటే ఏదో 1-2 అక్షరాలు అర్థం కావాలి. కానీ ఇది నిజానికి ఆయన హృదయానికి మాత్రం తెలిసే శ్లోకం. ఏదో ఆయన మనకు అనుగ్రహించేశారు. పాణిన్యనోదిత హృదయో హృదభూత్ వివేదం హ్రీశక్తిస్తత్ర చాత్ర పురుషో హరిరావిరాసే తత్రాద్వయేన హరః ఈమి నిరాకృతి సా వైచిత్ర్య సంధితమిహైక మహాదుకూలం. మహార్ఘమైన దుకూలాన్ని మహాదుకూలం. ఓం హ్రీం నమః. హ్రీం శరీరిణి. ఇటువంటి అమ్మను మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఉత్కంఠ పెరుగుతున్నది కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. హ్రీం అనే మంత్రాన్ని అర్థపూర్వకంగా జపించు, అర్థపురస్సరంగా జపిస్తూనే ఉంది. హ్రీం అనే మంత్రానికి అర్థం ఏమిటి? ఏ అమ్మ అర్థమో ఆ అమ్మను స్మరిస్తూనే ఉండు. అందువల్ల హ్రీం శరీ అంటే మూలమంత్రాత్మిక ఇది యావత్, అంటే మూలమంత్రాత్మిక. మూలమంత్రం ఆమెకి హ్రీం, భువనేశ్వరి మంత్రం చెప్పుకున్నాం కదా. హ్రీం అనేది ఆమెకు మూలమంత్రం, అథవా మూలమంత్రావయవం అని చెప్పుకున్నా సరే తప్పులేదు. ఈ మూలమంత్రానికి అర్థం ఆమెనే తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటే, గురుముఖోపదిష్టమైన ఈ మంత్రాన్ని పురశ్చరణం చేస్తూ ఉంటే అదే రూపం అలాగే నిలబడిపోతుంది నాయన. అందువల్ల మూలమంత్రాత్మిక. హ్రీమేవ శరీరం మూర్తి అస్తి హ్రీం శరీరిణి. అందువల్ల అమ్మవారికి హ్రీం శరీరా, ఈ హ్రీం శరీరిణి, హ్రీం శరీరిణి. ఓం హ్రీం శరీరిణ్యై నమః. ఎట్టకేలకు ఇక్కడికి ఒక 100 నామాలు మనకైనాయి. ఇక్కడి నుంచి ద్వితీయ శతకంలో ప్రవేశిస్తున్నాం. దీనిలో ద్వితీయ కూటంలో కూడా ప్రవేశిస్తున్నాం. ప్రథమ కూటం కూడా ఇక్కడైపోయింది. ఇక్కడ శతకం కావడం విశేషం కాదు, ప్రథమ కూటం కూడా ఇక్కడితో అయిపోయింది. ఇక మధ్యకూటం అనేది, ఈ ప్రథమ కూటం అంతా కూడా అమ్మవారికి ముఖస్వరూపం. ఇదంతా కూడా శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, స్వరూప ముఖ పంకజ. ఈ ప్రథమ కూటం అంతా కూడా అమ్మవారి ముఖం. మధ్యకూటం మొత్తం కూడా అమ్మవారి మధ్య భాగం. కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం దగ్గర నుంచి ఆరంభించి కటి అంటే మొల వరకు ఉండేటువంటి భాగం అమ్మవారికి మధ్యకూటం. అందువల్ల ముఖం కంటే మధ్య భాగం పెద్దది కదండి. అందువల్ల ఇక్కడ 5 అక్షరాలు ఉంటే అక్కడ ఇంతకంటే పెద్ద అక్షరాలతో పెద్దదైంది. అందువల్ల ఓం హకార రూప హలధృక్పూజిత హరిణేక్షణ. ఇక్కడ ఏం చేశారు? హకార రూప. ఈ హకారం అనేది అమ్మవారికి స్వరూపం, అనగా మంత్రంలో 6వ అవయవం. 5 ప్రథమ కూటంలో అయిపోయినాయి, ద్వితీయ కూటంలో ప్రథమాక్షరం కాబట్టి ఇది 6వది
6వ అవయవం కాబట్టి అటువంటిది కలిగింది. మూల విద్య వాచ్యార్థవాచకన్యస్యాహ, మూల విద్యలో ఏ వాచక శబ్దం ఉన్నదో అటువంటి స్వరూపం కలిగింది కాబట్టి అమ్మవారికి హకార రూప. ఈ హకారాన్ని గురించి ఒక బీజ నిఘంటు అని ఒక నిఘంటు. మనకి అమరకోశము, మేదిని కోశము ఇత్యాదులన్నీ మనకేం చేస్తే సాధారణంగా లోకంలో ఉండే శబ్దాలకు పదాలకు అర్థం చెప్తూ ఉంటాయి. కానీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి బీజాలకు చెప్తాయి. అవి లోకంలో ప్రసిద్ధం కాదు. ధ్రువం అంటే ఏమిటి మనం ఏం చెప్తాం, దానికి అర్థం వాళ్ళు చెప్తారు. అక్కడ బీజ నిఘంటు అని ఉంటుంది. దీంట్లో హా అనేది ఒక బీజం. ఆ హా అనే దాన్ని హమ్ అనొచ్చు, హామ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఆ బీజం అయినప్పుడు దీనికి అర్థం ఏమిటి, దీనికి ఋషి ఎవరు, దీనికి ఛందస్సు ఏమిటి, దీని గురించి నిఘంటువులో చెప్పారు. ఎవరు చెప్పారు? శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పాడు హకారం గురించి. హకారం ఐశ్వరం బీజం. ఆయన ఇది ఈశ్వరుడికి సంబంధించిన బీజం. దీన్ని కనిపెట్టినవాడు బ్రహ్మగారు. దాన్ని ఆయన దర్శించాడు. ఋషిర్బ్రహ్మ సనాతన. దీనికి సావిత్రి అనే ఛందస్సు. ఇది ఎక్కడ ఉంటుంది అన్నారు? హృదయ పద్మంలో ఉంటుంది. హృత్పద్మంలో హకారం ఉంటుంది. ఇది మహాప్రాణం నాయన. అరే సుబ్రహ్మణ్య వత్స, ఇది మహాఘోషం, మహత్పరం, మహత్ప్రదం. ఇది మహత్తైనటువంటి పదాన్ని ఇస్తుంది. ఇక్కడ మహాప్రాణం, మహాఘోషం అనే దానికి వర్ణముల్లో కూడా మనకి ఖ, ఛ, ఠ, థ ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా మహాప్రాణాలని పేరు కదా. ఈ హకారాన్ని కూడా దాంట్లో చేరుస్తారు. అదలా ఇవన్నీ ఘోషలు, అఘోషలు అని ఒక విభాగం ఉన్నది మనకి వర్ణాల్లో. ఆ ఘోషలో శోషలన్నప్పుడు ప్రథమ ద్వితీయ ఊష్మాణ వ్యంజనశేషో ఘోషవాన్. ఊష్మ ప్రథమ ద్వితీయ విసర్జనీయ అఘోషా. ఊష్మ ప్రథమ ద్వితీయ విసర్జనీయ అఘోషా వ్యంజనశేషో ఘోషవాన్ నహకార అని. హకారం మహాఘోషం, అది మహాప్రాణం, ఇది మహత్ప్రదం. బ్రహ్మాదిస్తంభపర్యంతం క్రీడతేతు హకారకే. హకారమనే ఐశ్వర్య బీజంలోనే బ్రహ్మాది స్తంభపర్యం ఉంటే జగత్తంతా కూడా లమ్మానమై ఉంటుంది నాయన. అక్కడే క్రీడలు చేస్తూ ఉంటుంది. ఎవడైతే దీన్ని 10,00,000 జపం చేస్తాడో వాడికి మృత్యువు నుండి భయం అనేది ఉండదు. నమృత్యోర్భయమాప్నోతి 10,00,000 వై గుహ. ఆయనకి పేరు గుహుడానికి పేరుండి. హే గుహ సుబ్రహ్మణ్య, 10,00,000 కేవలం హకారాన్ని చేసినట్లయితే దీన్ని ఎలా చేయాలంటే బిందు నాద సమాయుక్తం జపాత్ పృథ్వీ జయో భవేత్. అందువల్ల బిందు నాదములతో కలిపి హం అని కానీ హామ్ అని కానీ ఇలా చేయాలి అని చెప్పారు. ఇది 10,00,000 చేస్తే నమృత్యోర్భయమాప్నోతి అంటే మృత్యు నుంచి భయం ఉండదు. ఇక్కడ మృత్యు అనే దానికి అర్థం ఏమిటి సార్? మృత్యు అంటే ఎవరండి? పంచయోజన విస్తీర్ణం మృత్యోశ్చ ముఖమండలం తస్మాద్రక్ష మహాదేవి భద్రకాళి నమోస్తుతే. అంటే మృత్యు అంటే ఏదో క్రూరంగా ఉంటాడు, చాలా నల్లగా ఉంటాడు, పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి, పెద్ద పెద్ద కూరలు ఉంటాయి. అవేం కాదు, అవన్నీ కల్పితాలు. మరి ఏమిటి అసలు? ఈ విషయం గురించి విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, ధృతరాష్ట్ర, నీవు దేని గురించి భయపడుతున్నావని అడిగాడు. ఎప్పుడు అడిగింది? మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత, ఆయన పిల్లలందరూ పోయిన తర్వాత, రాజ్యం అంతా భ్రంశం అయిపోయిన తర్వాత, ధర్మరాజు చెప్పి భీష్ముడు రోజు ఇంత భోజనం తెచ్చి ఇస్తూ ఉంటే అది తిని కూర్చుని దుఃఖమే దుఃఖం,
ఇద్దరికి ఇంతకంటే పని ఉంది. అప్పుడు కూడా ఈయన మనస్సులో భయం ఉన్నది. వీళ్ళు ఏమన్నా అన్నంలో విషం కలిపి పెడతారేమో, అంటే మనం చస్తాము అని భయం ఉన్నది. అథవా వీళ్ళు మన అర్ధరాత్రి కూడా వచ్చి చంపేస్తారేమో, అథవా వీళ్ళు చేయకపోయినా ఎవడైనా ఎవడైనా వచ్చి చేస్తాడేమో భయం. అప్పుడు ఒక రోజున విదురుడు వచ్చాడు. యుద్ధానికి ముందే బయటికి వెళ్ళిపోయినాడు. యుద్ధం అంతా అయిన తర్వాత వచ్చాడు విదురుడు. వచ్చి దుర్యోధనుని ధృతరాష్ట్రుని అడిగాడు, అన్నగారు ఎందుకు మీ భయం? ఇప్పుడు ఇవాళ పోవడానికి రాజ్యం లేదు మీ దగ్గర, పోవడానికి పిల్లలు లేరు, పోవడానికి మన దగ్గర ఏముందని భయం? ఏదైనా ఉంటే కదా భయం, ఏమీ లేకుండా భయం ఎందుకు అన్నాడు. ఒకటి ఉందిరా, ప్రాణాలు ఉన్నాయి, అవి పోతాయేమని భయంగా. అయ్యా ఎవరు తీగలుతారు అంటే మృత్యు ఉన్నాడు కదా. మృత్యు అంటే ఎవరండి అంటే ధృతరాష్ట్రుడు, ఏరా నాకంటే నువ్వు బాగా చదువుకున్నవాడిని, నువ్వు నన్ను ప్రశ్నలు వేస్తే నీకు అర్థమేంటి? నువ్వే చెప్పు, నేను ఎవరిని చూసి భయపడుతున్నాను నువ్వే చెప్పు అంటే విదురుడు చేతులు జోడించి అన్నాడు, నాకు తెలుసు కానీ నేను నీకు చెప్పకూడదు. ఎందుకంటే నేను నీకంటే తక్కువ కులంలో పుట్టాను, నేను నీకు ఉపదేశం చేయకూడదు. కానీ నీవు ఉపదేశం కావాలని కోరుకుంటున్నావు. మా గురువుగారు నాకు వరం ఇచ్చారు, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను దగ్గరికి వస్తానని. అందువల్ల ఇప్పుడు నేను వారిని ప్రార్థిస్తాను, వారు వచ్చి నీకు ఉపదేశం చేస్తాను. సనత్సుజాతుల్ని ప్రార్థించారు ఆయన. అప్పుడు సనత్సుజాతుడు వచ్చి 4 అధ్యాయాల్లో ధృతరాష్ట్రుడికి ఇది ఉపదేశం చేశాడు. మృత్యు ఎవరు అని ఉపదేశించాడు. 4 అధ్యాయాలు. మహాభారతంలో ఇదొక ఘట్టం, సనత్సుజాతీయమును ఒక ఘట్టం. శంకరుల వారు మొత్తం మహాభారతంలో 3 ఘట్టాలకు వ్యాఖ్యానం చేశారు. 1 భగవద్గీత ఘట్టం, 2 విష్ణు సహస్రనామ ఘట్టం, 3 సనత్సుజాతీయ ఘట్టం. ఈ 3 ఘట్టాలకి ఆయన వ్యాఖ్యానం చేశారు. మిగతా వాటికి మీరే చూసుకుంటారని. అక్కడ ఆయన మృత్యు అంటే ఏమిట్రా అబ్బాయి అని చాలా రకాలుగా ప్రశ్నలు వేసి చివరికి ఆయన ఏం చెప్పారంటే, ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. ఆయన ప్రమాదానికి పేరు మృత్యు. ప్రమాదం అంటే మనం తెలుగులో తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఏదో ప్రమాదం అంటే మనకి యాక్సిడెంట్ అని అర్థం చేసుకుంటున్నాం, అది కాదు అర్థం. అమరకోశంలో ఏం చేశారంటే ప్రమాదో నవధానత. ప్రమాదం అంటే వాడు ధ్యాసగా లేకుండా ఉండడం, ధ్యానం లేకుండా ఉంటే ప్రమాదం అని. ఏదో పరాధ్యాసలో ఉన్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఏదో రాస్తున్నాడు, ఎటో చూస్తున్నాడు, ఇక్కడేవో స్పెల్లింగ్ మిస్టేకులు జరుగుతాయి. ఏమిట్రా అంటే నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఇక్కడ లేను. దీన్ని ప్రమాదం అని అంటారు. అందువల్ల మన వాళ్ళు రాసేప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే, ఉపచారం చేసేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అంటే ప్రమాదం అంటే అనవధానం. మన మనస్సు ఇక్కడ సరిగ్గా లేక అవధానంగా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కూడా ప్రమాదం అనేది ఉన్నది. ఏమిటి ఆ ప్రమాదం? ఆత్మస్వరూపాన్ని నేను అని గుర్తించకుండా, నేను అనేటువంటి వస్తువు ఆత్మస్వరూపమైతే అక్కడి నుంచి తెచ్చి దేహేంద్రియాదుల్లో పడేసి ఇది ఆత్మ అని మనందరం మాట్లాడుతున్నాం. ఇది మన అనవధానం వల్ల జరిగింది. ఇప్పుడు మనని సావధానం చేస్తే ఎవడైనా మహాత్ముడు వచ్చి మనకి మళ్ళా అక్కడి నుంచి తిరిగి వచ్చి పడతాం. ఎప్పుడైతే నీవు స్వస్వరూపంలో ఉండేటువంటి అహం అనేటువంటి భావాన్ని తెచ్చి దేహాదుల్లో పెట్టుకున్నావో అప్పుడు ఇదే మృత్యు. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకోవడానికే పేరు మృత్యు అని పేరు, ఇంతకంటే మృత్యు ఏం లేదు. అందువల్ల ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. సరే, ఇది ఈ ప్రమాదం ఎలా పోతుంది అని దాని మీద చాలా పెద్ద డిస్కషన్ చేశారు. అక్కడ ఆ 4 అధ్యాయాల్లో చెప్పినటువంటి గుణాలు ఎన్నో గుణాలు. అంటే ఒక శాంతికి ఎన్ని అంగంగా గుణాలు ఉంటాయి, ఒక క్షమకు ఎన్ని గుణాలు ఉంటాయి, ఒక కరుణకు ఎన్ని గుణాలు ఉంటాయి,
మొత్తం గుణ విస్తారమే ఆ పుస్తకం అంతా కూడా. దాంట్లో సారం మాత్రం ఇది. అక్కడ ఒక మంచి మాట చెప్పారు, మనం ఎన్ని విద్యలైనా చదువుకుని ఉండొచ్చు, ఆ చదువుకున్న విద్యలను మనం గనక మన ప్రాక్టికల్లో మనం పెట్టుకోకపోయినట్లయితే ఏం జరుగుతుందన్నారు. ఆ విద్యలు కేవలం మనకి కూటికి వస్తాయి కానీ కూడా రావు అని చెప్పారు. ప్రాక్టికల్లో లేనటువంటి విద్య కూటికి పనిచేస్తుంది. వేదాంతం ప్రవచనం చేసి 4 భిక్షలు సంపాదించుకుని బతకవచ్చు, కానీ చివరి క్షణంలో ఈ వేదాంతం మనకి ఉపయోగిస్తుందా అనేది వాడు నిత్యానుష్ఠానంలో పెట్టుకుంటే వాడికి కరావలంబంగా ఉంటుంది. వాడు నిత్యానుష్ఠానంలో పెట్టుకోకుండా కేవలం ప్రవచనం ఉంటే పుస్తకం, లేకపోతే లేదు. ఎక్కడైనా క్లాస్ ఉంటే వేదాంత క్లాస్, వేదాంత సెమినార్, వేదాంత కాన్ఫరెన్స్, ఎన్నో వాట్లకు మాత్రం బుద్ధిని ప్రయోగిస్తే వాడితో కూడా రాదు. ఈ విషయాన్ని అక్కడే చెప్పారు. ఈ సనత్ సుజాతీయులను చెప్తూ, రెక్కలు రానంతసేపు పక్షులు గూట్లో తన తల్లి కోసం కిచుకిచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాయి. పక్షులు వస్తే, రెక్కలు వస్తే ఎగిరిపోతాయి, రాగు. జాతపక్షాహ అంటే వచ్చినటువంటి రెక్కలు కలిగిన శకుంతములు ఎలా ఏరిపోతాయో, వీడు ప్రాణం పోయే సమయంలో ఈ గూట్లో కూర్చున్న విద్యలన్నీ రెక్కలు రాకుండా ఇప్పటిదాకా కూర్చున్నాయి. అప్పుడు రెక్కలు వస్తే టెక్కలు వెళ్ళిపోతాయి, వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. వీడు అదేమిటి ఇలా అన్యాయం చేస్తున్నారే అంటే అసలు వెనక్కి తిరిగి చూడవు. ఛందాంశేనం మృత్యుకాలే త్యజంతి. మృత్యు సమయం వచ్చేవాటికి అరే వీడు అపవిత్రుడైపోతున్నాడు, వీడు శవం అయిపోతున్నాడు, వీడి దగ్గర మనం ఉండకూడదని వెళ్ళిపోతుంది. ఎన్ని చేసినా ఇప్పుడు మనం రుద్ర జపం చేస్తాం, రుద్రాధ్యాయం చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఎవరి కోసమో చేసి ఏమండి మాకు రుద్రాభిషేకం చేయండి, చేసి మీరు 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి చేస్తామంటే ఆ రూపాయలతో సరి. చివరికి వచ్చే వాళ్ళకి మనకి ఆ నమశంభవేచి ఆ చివరిలో మనకి గుర్తు రాదు, ఎందుకంటే బుద్ధి విడిపోతుంది. ఛందాంశేనం మృత్యుకాలే త్యజంతి. జాతపక్షాహ వీడిని నిర్దయగా వదిలేసి విడిపోతాయి. అందువల్ల వాడు చదువుకున్న విద్యను వాడి స్వానుష్ఠానం కోసం, స్వప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించుకోవడం పెట్టుకుంటే ఏకస్వాదు నభుంజీత అనే న్యాయంతో ఒక చాలా మధురమైన పదార్థాన్ని తాను ఒక్కడే భోగించడం బాగా ఉండదు. కాబట్టి నలుగురికి పంచి తాను కూడా అనుభవించేవాడుగా ఉండాలి. ఇప్పుడు నాటకం వేసేవాళ్ళు, రాముడులాగా నాటకం వేసేవాడు నిజానికి తన్ని తాను రాముడు అని అనుకోడు వాడు, కానీ వీడిని రాముడు అని అనుకున్నట్టుగా అందరిలో మనస్సులో ఇటువంటి భావాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే వాడే నేను రాముణ్ణి అని అనుకుంటే వాడికి అక్కడే ఏడుపు వచ్చేస్తుంది, వాడికి అక్కడే క్రోధం వచ్చేస్తుంది, ఇక వాడికి పైన నాటకం వెళ్ళదు వాడికి. అందువల్ల వాడేం చేస్తాడు, భావమగ్నుడు కాకుండా ఇతరుల్ని, ప్రేక్షకుల్ని భావమగ్నుల్ని చేస్తూ ఉంటాడు. ఇది మంచం మీద నటనం చేసేటువంటి నటుడికి ఉండే స్వభావం. అలా ప్రవచనం చెప్పేటువంటి మనం నటనం చేయకూడదు. మనం కూడా దాంట్లో ఒకటయ్యి అందరితో పాటు తాను అనుభవిస్తూ, తాను స్వానుభవంలో ఈ పని లేకపోయినా, ఎవరూ లేకపోయినా, దీనినే శ్రీమద్భాగవతంలో ఏం చెప్పారంటే శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఎవడైనా ఒకడు ఎదురుగా ఉంటే చెప్తారు, ఎవడైనా మహానుభావుడు ఎదురు పడితే వింటారు వాడు చెప్తూ ఉంటే. ఈ ఇద్దరు ఎవరు ఎదురుపడే వాళ్ళు లేరు, వాళ్ళ మనస్సులో వాళ్ళ చింతన చేసుకుంటూనే ఉంటారు. ఇట్టివాడిని ఆ విద్యలు విడిచిపెట్టి వెళ్ళవు. ఆ విద్యలన్నీ అంతిమ సమయంలో కూర్చుని వాడికి
ఏ విషయాన్ని కావాలో ఆ పరికరాన్ని అందింపజేస్తాయి పరాపర విద్యలు. అందువల్ల ఇక్కడ మృత్యుజయం అని నిఘంటువులో చెప్పిన దానికి నా మృత్యోర్భయమాప్నోతి అనే దానికి ఇది అర్థం. నా మృత్యోర్భయమాప్నో. అలాగే ఇక్కడ కూడా భూమి జయం అని వచ్చింది ఒక మాట. ఇక్కడ ఏమన్నా అంటే బిందునాద సమాయుక్తం ఇమాయుక్త జపాత్ పృథ్వీ జయం భవేద్ అన్నాడు. ఇక్కడ పృథ్వీ అనే దానికి భూ అని భూవాచక శబ్ద కదండి. అంటే సత్తను వాడు జయిస్తాడు, అంటే వాడికి సత్త పోవడం అనే మాట ఉంటుంది. అంటే మన దగ్గర ఏమవుతుంది, ఇప్పుడు దీంట్లో ఒక సత్తా ఉన్నది కదా, ఇవాళ రోజున ఇది ఉన్నది అని మనం అంటున్నాం. కానీ ఈ సత్తా దీంట్లో నిలబడి ఉండేది కాదు, అది పోతుంది. అలాగే మనలో ఉండే సత్తా కూడా నిలబడి ఉండేది కాదు. కానీ చైతన్యంలో ఉన్న సత్తా అది స్వతసిద్ధమైన సత్తా, అది పోయేది కాదు అది. అందువల్ల వీడికి పృథ్వీ జయం అంటే సత్తా మీద జయం ఉంటే ఇక వీడిని విడిచిపెట్టి ఆ సత్తా పోనే పోదు, సత్తా స్వరూపుడే వీడైపోతాడు. సత్తా స్వరూపుడు కావడమే వీడికి ఇది. అప్పుడే నా మృత్యోహో భయం, సత్తా జయం అంటే సత్తా స్వరూపుడైపోవడమే, సత్స్వరూపుడైపోవడమే వీడికి కావస్తుంది. ఇది హకారానికి అర్థం. ఓం హకార రూపాయే నమః. ఏమండి, ఈ అమ్మవారిని పూజించండి అని మీరు చెప్తున్నారు. కొంతమంది అడుగుతారు, ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే రివ్యూ చూస్తారండి. పెద్దవాళ్ళు ఎవరైనా కొన్నారా, ఎవడైనా అక్కడ రిలయన్స్ వాడు కొన్నాడు, వాడి అభిప్రాయం బాగా ఉందని రాశాడంటే ఇది మనం కూడా కొనేద్దాం. ఎందుకంటే వాడు కొన్న తర్వాత నా మతి తక్కువైంది అనుకుంటా కూడా వీడికేం తప్పులేదు, వీడు కూడా అనుకుంటాడు. వాడు అనుకున్న తర్వాత వీడు అనుకున్నా కూడా తప్పులేదు. నా దుఃఖం బహువిస్సహ, అందరూ కలిసి అనుభవిస్తే దుఃఖానికి కష్టం లేదు, మనకు ఒక్కళ్ళకే వస్తే కష్టం. అలాగే ఇక్కడ రివ్యూ చూస్తున్నారు, అమ్మవారిని ఎవరెవరు పూజించారు. అయ్యా, శ్రీకృష్ణుడికి అగ్రజుడైనండి బలరాముడు పూజించాడండి. అయ్యో, ఆయన పూజిస్తే మనం కూడా పూజించాలి. అందువల్ల బలధృక్ పూజిత, హలధృక్ పూజిత. హలమును ధరించేవాడు బలరాముడు. వీళ్ళిద్దరూ ఈ రామకృష్ణావతారాలు వచ్చినాయి కదండి. రామావతారం అనేది దశరథ రామావతారం వేరు, బలరాముడు కృష్ణావతారం, ఈ రెండు కూడా అవతారాలే కదా. ఈ బలరామ కృష్ణావతారాలు ఎందుకు వచ్చినాయంటే పాడి పంటల కోసం వచ్చినాయి. ఒక ఆయన పాడిని చూస్తున్నాడు, గోపాలుడు, ఈయన పంటను చూస్తున్నాడు. మనకి ఇంతకుముందు పాడి పంటలే అసలు మన దేశ ఐశ్వర్యం. ఇంతకు మించి మన దగ్గర ఏం ఐశ్వర్యం ఉంది? కార్ఖానాలు ఉన్నాయా? పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయా? మన దగ్గర ఏమున్నది? కేవలం పాడి పంటలు ఉన్నాయి మన దగ్గర. ఇంతకు మించి మన దగ్గర ఒక అగ్గిపెట్టెను తయారు చేసే కంపెనీ కూడా మన దగ్గర లేదే, ఏమీ లేదు. మన కళ్ళారు చూసాం, గ్రామాల్లో ఆ పక్క ఇంట్లోంచి గడ్డిలో చుట్టుకుని ఒక పిడక ముక్కను తెచ్చుకొని ఈ ఇంట్లో పొయ్యి వెలిగించుకున్నారు. అగ్గి పెట్టలే లేవు వాళ్ళకి, అన్నీ మొత్తం ఊరి మొత్తంలో దొరకకుండా పోవడం లేదు, ఎవరి దగ్గర అగ్గి పెట్టలేదు అసలు. అటువంటి కేవలం పాడి పంటలతోనే మనం దేశంలో విదేశాల వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు కొల్లగట్టుకుని పోయినప్పటికీ ఇవాటికి కూడా మనకు తినడానికి ఉన్నది అంటే అర్థం ఎంత ఐశ్వర్య సంపన్నం. ఎన్నిసార్లు వచ్చి కొట్టుకుపోయినారు, ఎంతెంత తేలిపోయినారు. మన చరిత్ర హిస్టరీ చదివితే తెలుస్తుంది కదండి. ఇంత పోయినా మనం ఇవాళ దరిద్రం కాలేదు అంటే కారణం పాడి పంటల మీద ఇంత చేశారు. ఇవాళ దాన్ని మనం నాశనం చేసుకుంటాం. పాడి పంటల మీద మనకు అభిప్రాయమే లేదు. ఒక్కొక్క అగ్రహారంలో అగ్రహారీకులు ఉండేటువంటి వాళ్ళ పొలాలు చూస్తే మనస్సు చెరిగిపోయేది. ఎంతంత పెద్ద భూములండి. ఇవాళ ఏదో అమెరికాని వెళ్ళిపోయి మొత్తం ఆ భూములన్నీ నాశనం చేసుకుని ఇవాళ ఆ అగ్రహారంలో అడుగు పెట్టేట్టు లేదు. మొత్తం కోనసీమలో రోడ్లు వేయడానికి భయపడ్డారు. ఏమిటి భయం? రోడ్లు వేస్తే కొబ్బరికాయలు పోతాయి, మనం నడిచి
వెళ్తే కొబ్బరికాయలు బతుకుతాయి. ఎందుకంటే ఈ చెట్ల మధ్యలో ఆ చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే అదే దోవ అయిపోతుంది. కాస్త వర్షం వస్తే బాడిస అవుతుంది, ఎందుకంటే ఏమవుతుంది. అట్లాగే నడుచుకుంటూ వెళ్ళారు. రోడ్లు వేయనివ్వలేదు. ఇవాళ రోడ్డు లేని ఊరు లేదు, మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం కోనసీమ నాశనం అయిపోయింది. ఇదివరకు అలా ఉండేది కాదే. ఒకరి కోనసీమ కాదు, ఎక్కడ వెళ్ళినా పాడి పంటలు సమృద్ధిగా ఉన్న నాడుని ఎవ్వడూ ఏం చేయలేడు. వాళ్ళు పాడి పంటలు సమృద్ధిగా ఉన్నవాళ్ళు దేవుణ్ణే నమ్ముతారు. వాళ్ళు దేవుణ్ణే నమ్మి దేవుడు ధర్మకార్యాలు చేస్తూ అప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా అపరరాత్రి వెళ్ళినా భోజనం వండుకోండి తినండి ఎప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళకేం కష్టం లేదు. ఇవాళ మనకు కోట్లు వస్తున్నాయి, కానీ ఇంట్లో 50 మంది వచ్చి ఒకసారి వస్తే పడడానికి లేదు. ఇంట్లో గిన్నెలు లేవు, చోటు లేదు, ఏమీ లేదు. కానీ కోనసీమలో మేము చాలాసార్లు చూసాం. ఒక్కసారి 150 మంది వెళ్తే మీరు ఇక్కడ కూర్చొని చేయండి, అక్కడ కూర్చొని చేయండి అని ఆ ఇంట్లో వాళ్ళు ప్రతి సందుల్లోనూ భోజనాలు పెట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెట్టేశారు. వాళ్ళకి అరటి చెట్లు ఉండేవి, ఒక గెల కొట్టేస్తే అయిపోయింది మొత్తం. రాత్రి మేము వెళ్ళేదే అక్కడికి 10:30కో 11కో. అప్పుడు వంట చేస్తే 1 గంటకల్లా భోజనాలు వేస్తే కడుపు నిండా భోజనాలు చేసేవాడు. ఇంతటి సమృద్ధి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇంట్లో. ఇదేదో ఒకే ఒక ఊళ్ళో అని కాదు, పెద్ద జమీందారులు కాదు, అన్ని ఊళ్ళల్లోనూ ఉన్నది. ఇప్పుడు ఆ సమృద్ధి పోయింది. అందువల్ల వీళ్ళిద్దరూ వచ్చింది పాడి పంటలకు. అంటే ఈయన యద్యపి రాజవంశంలో పుట్టినప్పటికీ వైశ్య వేషం వేసుకుని వీరు వైశ్య ధర్మాన్ని, ఈ 2 వైశ్య ధర్మాలు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, ఇది వైశ్యకర్మ. ఈ పాడి పంటల్ని చేయడం వాళ్ళది. ఈ 2ని చేసి చూపించారు ఇద్దరు. ఈయన ఎప్పుడూ హలం లేకుండా ఆయన ఉండడు, ఆయన బెత్తలు లేకుండా ఆయన ఉండడు. గోల్ని పూజించాలి ఆయన. హలధృక్ పూజిత. హలధృక్, హలం అంటే యుగం అంటే నాగలి. దాన్ని యుగం అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. దేనికి ఎడ్లను కడతారో దానికి యుగం అని పోయింది. ధురం అని కూడా అంటారు, ధురం అని. దాన్ని ధరతి ఇది హలధృక్ బలరామ తేన పూజిత ధ్యానాదిభి ఆరాధిత ఇత్యర్థ. ఆయన అనేక సమయాల్లో ధ్యానాలు చేసి అనేక సమయాల్లో అమ్మవారిని పూజించాడు బలరాముడి చేత ఇవి పూజింపబడింది. ఈయన సాక్షాత్ అవతార స్వరూపుడు, చాలా బలం గలవాడు, శ్రీకృష్ణుడి కంటే కూడా పెద్దవాడు. ఇన్ని అయినప్పటికీ మన అచింత్య శక్తి అయినటువంటి శుద్ధ చిద్ఘనమైన అమ్మ అందరికీ పూజ్యురాలే. హరిణే క్షణ, లేడికి హరిణమ్మని పేరు. దానిని ఏణి అని కూడా అంటారు. లేడి కళ్ళు చాలా సుందరంగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలిగినటువంటిది అమ్మ. హరిణ్యాహ ఏణ్యాహ ఈ క్షణమివ ఈ క్షణయస్యా స అంటే ఏమిటి? అతి సంతోషేణ కాతరాక్షి. అది ఎప్పుడూ సంతోషంతో చాలా గంతులేస్తూ ఉంటుంది. కాళిదాస్ అంటాడు, అది ఎలా గంతులేస్తుంది, ఎలా పరిగెడుతుంది అన్నప్పుడు దుష్యంతుడు వచ్చి ఆయన ఏదో రథం అక్కడ విడిచేసి లోపలికి వెళ్దాం అనుకున్నాడు. కానీ దానికి భయం ఏంటంటే రాజు వచ్చాడంటే బాణం వేస్తాడు అని ఆ బాణం నుంచి తప్పించుకోవడానికి అది పరిగెత్తేటువంటి ఒక చిత్రం చూపించాడు కాళిదాస్. ఎంత బాగా ఉంటుంది. పశ్చార్థేన ప్రవిష్ట, దాని పశ్చిమ కాయం అంతా కూడా పూర్వకాయంలోకి ప్రవేశించినట్లుగా ఉన్నది. కానీ గ్రీవాభంగాభిరామం, దాని తల ఇటు అటు వెనకాల నుంచి వస్తున్నాడా, ముందర ఏమొస్తున్నాయి, ఇట్లా పరిగెత్తు ఉంటే ఒకసారి అక్కడి నుంచి పెద్ద చేతుపులు వచ్చేస్తుంది, మళ్ళీ అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, ఎలా తప్పించుకుని ఎలా వెళ్తూ ఉండాలి అని అన్ని వైపులా చూసుకుంటూ గ్రీవాభంగాభిరామం
చాలా సుందరంగా ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే వియతి బహుతరం, ఆకాశంలో ఎక్కువ ప్రయాణం చేస్తుంది, భూమిలో చాలా తక్కువ ప్రయాణం చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఒక చోటు నుంచి లంఘనం చేయడం ఆరంభించిందంటే ఒక 20 మీటర్లకి తర్వాత అక్కడ వెళ్ళి అడుగు పెడుతుంది. 20 మీటర్ల దూరంలో ఇప్పుడు 19.90 ఆకాశంలో ప్రయాణం చేసింది. ఒక అడుగు ఇక్కడ పెట్టింది, మళ్ళీ అక్కడి నుంచి 20 కిలోమీటర్లు. అసలు ఆ వర్ణన ఏం చెప్తాం అయింది. కాళిదాసు అంటే దానికి గ్రేట్ అంటే గ్రేట్. వియతి బహుతరం స్తోకముర్వ్యం ప్రయాతి, చాలా తక్కువగా ప్రయాణం చేస్తుండేది. అది చాలా దాని కళ్ళు అద్భుతంగా ఉంటాయి. అతి సంతోషేణ కాతరాక్షి, ఎప్పుడైనా ఎవరైనా చక్కటి నివార ధాన్యం అటువంటి ధాన్యాలు తినిపిస్తే అది చక్కగా తింటూ అదే సమయంలో సంతోషము ఉంటుంది. అటు ఇటు చూస్తూనే ఉంటుంది, పిల్లలు ఎక్కడ తిరుగుతున్నాయి, వీళ్ళు మన మచ్చిక చేసుకుని మన ఏమన్నా ఇక్కడ పెట్టేసుకుంటారా, అలా చూస్తూ ఉంటుంది. కాతరాక్షి సర్వత్ర సర్వదా సర్వద్రష్ట్రీ అంటే ఇక్కడ అమ్మవారి విషయంలో అర్థం ఏంటంటే ఎప్పుడూ అందరినీ అన్ని విషయాల్లో అన్ని కోణాల నుంచి దర్శనం చేస్తూనే ఉంటుంది. ఎవడు ఆమె దృష్టిలో పడకుండా ఎలా కూడా ఆమె నుంచి తెప్పించుకున్నాను ఎవడు ఎవ్వలేడు. ఎవడు ఏం చేయదలుచుకున్నా, ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నా, ఏం మనసులో తలుచుకోబోతున్నా అమ్మ అన్నీ చూస్తూనే ఉంటుంది. సాక్షి సాక్షిణి విజయతే తవ మూర్తిరేక, సాక్షిణి విజయతే తవ మూర్తిరే, ఒకే ఒక మూర్తి ఆమె సాక్షిని, నువ్వు ఒక్కదానివేమ్మా. అందువలన సర్వత్ర సర్వదా సర్వద్రష్ట్రీ. ఇక్కడ భావం ఏంటంటే భక్తేషు ఆదరహేతు దర్శనవతి, భక్తుల యందు ఆదరంగా చూస్తుంది. సర్వత్ర దర్శనం ఉన్నది, ఎక్కడ ఎవరిని ఎలా చూస్తున్నదని. తనను అమ్మా అని అనుకునేవాడు ఎవడుంటాడో వాడి మీద ఆదరపూర్వకమైన దృష్టిని వేస్తుంది. వాడికి ఇంతకంటే ఇంకా గొప్ప స్థానాన్ని పొందడానికి ఏం కావాలి సాధన? అమ్మ కళ్ళతో చూస్తే చాలు. మనం చూసామా లేదా అమ్మని అక్కర్లేదు, అమ్మ మన చూస్తే చాలు. శ్రీమద్భాగవతంలో ఒక ఘట్టంలో, అజామీళోపాఖ్యాన ఘట్టంలో ఒక విషయం ఏం వచ్చిందంటే, మీరు భగవన్నామం ఎలా చేసినా కూడా ముక్తి వచ్చి తీరుతుంది అని ఒక సిద్ధాంతం అక్కడ వచ్చింది. అదేమిటండి, ఎలా చేసినా వస్తుందని ఎలా చెప్తారు మీరు? భగవంతుడిని తలుచుకుని చేస్తే వస్తుంది అని చెప్పచ్చు. ఏదో ఎవరినో తిట్టడానికి ఇదిగో ఆ కిష్టయ్య వచ్చాడు చూడు అని అంటే, ఏ రామచంద్రుడో అన్యాయంగా సీతమ్మని వదిలేశాడని ఒక భావం కొంతమందిలో ఉంది కదా. అలా ఎవడైనా వచ్చాడంటే చూడు ఆ రామయ్య గారు వచ్చాడు చూడు అని అంటే, ఈ రామయ్య, ఈ కృష్ణ, ఈ రామకృష్ణాది శబ్దములు ముక్తినిస్తాయా అంటే ఈయన అన్నాడు అవి కూడా ముక్తినిస్తాయి అన్నాడు. ఏమిటండి ఇది? అన్యాయంగా ఉంది. అన్యాయం ఏమిటయ్యా? ఆయన స్వభావం అది. నువ్వు ఎలా చెప్పినా సరే ముక్తి కూడా ఆయన స్వభావం. ఆయన స్వభావం న్యాయమా అన్యాయమా అయింది, ఆయన ఇష్టం అయింది. అప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని విచారం ఇచ్చినప్పుడు శ్రీధరస్వామి ఏమన్నారంటే, నాయనా, భక్తుడికి నేను భగవంతుడిని స్మరిస్తున్నాను అనే భావం నామని చెప్పే సమయంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఇక్కడ ఎవరికి పేర్లు ఏమిటో మనకు తెలియవు. నేనేదో ఇక్కడ ఆ మీనాక్షి అనగానే మీనాక్షి అనే పేరున్నాడు, ఏమిటండి నా పేరు చెప్తున్నాను, నిన్ను పిలవలేదు తల్లి అంటే నాకు తెలియదు అర్థం ఇదని. మీనాక్షి శబ్దానికి అర్థం ఈవిడని నాకు తెలియదు, కానీ ఆవిడకి తెలుసు కదా, ఆ అన్న వాళ్ళకి తెలుసు కదా. అలాగే భక్తుడికి కృష్ణ అని అనేప్పుడు ఆయన తలుచుకోకపోవచ్చు, కానీ కృష్ణుడికి మాత్రం ఈ నామం నాది అనే అభిమానం ఉంది కదా ఆయనకి. వీడు నన్ను తలుచుకున్నాడు అని ఆయన తలుచుకుంటున్నాడు, అందువల్ల ముక్తి.
మనం తలుచుకున్నామా లేదా అని లేదు. అందువల్ల మనం ఆమెను దర్శించామా లేదా, మనకి ఆమె ఎందే దృష్టి పెట్టుకుని ఉన్నామా, అలా ఇతరత్ర దృష్టిని పెట్టుకుని ఉన్నామా అని లేదు మనకి. మనం విఘ్నేశ్వర చవితికి చిన్నపిల్లలు దిగొచ్చి చెప్పండి రా వక్రతుండ మహాకాయ అంటే వాడు ఎంతసేపు ఉన్నా ఆ ఉండ్రాళ్ళ బేబే చూస్తూ ఉంటాడు, అది పెట్టంటాడు. అలాగే మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో మనకు కావాల్సిన పనులేవో, అమ్మ అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, అసలు అక్కడికి వెళ్తూనే ఇదే ఆరంభం, ఇది కావాలి అది కావాలని ఆరంభం తప్ప అమ్మను చూసామా, అమ్మ ఇవాళ ఎలా అలంకారం చేసుకుంది, అమ్మ ఎలా ఉంది, అమ్మ ముఖం ఎలా ఉంది, ఏమిటి ఇవంతా చూడడానికి అవకాశం లేదు వీడికి. కానీ అమ్మ చూస్తున్నది, ఆదరంగా చూస్తున్నది. అందువలన ఒక జన్మాంధుడు బదరి నారాయణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ అంధుడు ఏం చేస్తున్నాడంటే ముందర వాళ్ళని తెగ తోస్తున్నాడు. వాళ్ళు చూశారు వెనకాల, అరే వీడు అంధుడుగా ఉన్నాడు ఇంత తోస్తున్నాడని, సరే చోటు వదిలేశాడు. వాడు దర్శనం చేసుకుని బయటకు వచ్చి నిల్చున్నాడు. వీళ్ళు కూడా కొద్దిసేపు ఎదురాదు వచ్చి వాళ్ళల్లో ఒకడు కొంచెం ఎగతాళిగా అన్నాడు, ఏమయ్యా బాగా దర్శనమైందా అంటే వీడు గుడ్డివాడు కదా అనే అభిప్రాయంతో అన్నాడు. వాడు అన్నాడు, అదే మూర్ఖుడా, నేను దర్శనం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఆయన మాత్రం నన్ను చూడడానికి ఆయనకు 1000 కళ్ళు ఉన్నాయి, ఆయన నన్ను చూశాడు. సరే, బదరీలో ఇలా మనం మెయిన్ ద్వారం నుంచి వెళ్ళంగానే అటు దర్శనం చేసుకుని ఇటు పక్కకి ఎడం పక్కకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ బయటికి రావాలి. అక్కడ అడిగితే అందులో నేను చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, ఆయన నన్ను చూశాడు చాలు. ఆయన దృష్టిలో ఈ భక్తుడు వచ్చాడు అని దృష్టిలో పడిపోయినాడు. ఇదే మనకు కావాల్సింది. మనం నిజానికి మనమే అమ్మను తలుచుకుని మనమే అమ్మని దర్శనం చేసి ఇదంతా మన వల్ల అయ్యేదేం కాదు. అందువల్లనే మనం నిన్న చెప్పుకున్న మంత్రానికి యమై వైశవృణతే తేన లభ్య అన్నప్పుడు మన పక్షంలో అర్థం ఏ సాధకుణ్ణి భగవంతుడు వరిస్తాడో అనే అర్థం మనం చెప్పుకోవాలి తప్ప ఏ సాధకుడు భగవంతుడిని వరిస్తాడో అంటే అది మన విషయం కాదు. దానికి మహాత్ములు ఎవరైనా ఉండి ఉంటారు, మన ఉదాహరణ కాదు. అందువల్ల సాధకుడిని భగవంతుడు అరే వీడిని ఉద్ధరించాలి అనే సంకల్పం ఆయనకి రావాలి, ఆయనకు ఆ సంకల్పం రావాలి తప్ప మన సంకల్పాలతో నెరవేరేది ఏమీ లేదు. దీనిని భగవద్గీతల్లో చాలా ఆశ్చర్యంగా ఒక విషయం చెప్పాడు. అర్జున కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నువ్వు ప్రతిజ్ఞ చేయవయ్యా అర్జున, నువ్వు ప్రతిజ్ఞ చేయన్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేయాలండి? నా గురువైనటువంటి కృష్ణుడికి భక్తులు ఎవ్వరు ఎన్నడూ నాశనం కారు. ఏమండి ఈ ప్రతిజ్ఞ మీరే చేసుకోవచ్చు కదా, మధ్యలో నన్ను ఇరికిస్తారేమిటి? ప్రతిజ్ఞ చేసేది నేనా? రేపు మీరు పరిపాలన చేయకపోతే దీనికి నేనేం చేయగలను? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. మే అంటే అర్జునుడు కాదు అర్థం. అర్జునుడు అడ్డు ప్రతిజ్ఞ చేయట్లేదు అంటే ఇక్కడ ఆయన చెప్పాడు, అలా కాదురా, నా మాట మీద నాకు విశ్వాసం లేదు, నా భక్తుడి మాట మీద నాకు చాలా విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడడం అనేది నాకు ఉబ్బిబాలతో వచ్చింది. నాకు అబద్ధం ఆడడం అనేది పెద్ద విషయం లేదు. రామచంద్రుని ఏం కాదు, నేను అవతారం పేరు. అందువల్ల ఇప్పుడు అస్త్రం పట్టుకోను అని చెప్పాడు. భీష్ముడి దగ్గర అస్త్రం పట్టుకున్నాడు. అర్జునుడు చెప్తున్నాడు, బావ వద్దు వద్దు అంటున్నాడు. అయినా ఆయన ఆగాడా ఏమిటి? చక్రాన్ని ఎత్తాడు, పెట్టాడు. భీష్ముడు చెప్పాడు, ఓడిపోయినావా లేదా? ఇప్పుడు నేను ఓడించాను కదా, నీ ప్రతిజ్ఞాభంగమైంది. కృష్ణుడు అన్నాడు, నా ప్రతిజ్ఞాభంగం అయితే నా భక్తుడు ఉద్ధరింపబడ్డాడు సార్. నా ప్రతిజ్ఞలతో నాకేమిటి పని? ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞల్ని నెరవేర్చుకుని ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏమన్నా కావాల్సిన పని ఉంటే కదా, ఆయనకేం అక్కర్లేదు. అందువల్ల ఎన్నో ప్రతిజ్ఞలు ఆయన చేసినా
ఒకడు భక్తుడు ప్రతిజ్ఞ చేస్తే మాత్రం దానిని పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే భీష్ముడు ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ఈనాడు నేను పాండవుల్లో ఒకళ్ళు లేకుండా నేను చేసి తీరుతాను. అలా కాకపోతే ఈ రోజుతో నేను సన్యాసిస్తాను, శస్త్ర సన్యాసం చేస్తాను. ఇప్పుడు ఆమె ద్రౌపది వస్తే ఆమెకు ఆశీర్వాదం చేశాడు. ఇటు అపాండవాస్త్రాన్ని ప్రయోగిస్తా అన్నాడు. కృష్ణుడు శిఖండిని పెట్టుకొని కూర్చుని ఏం చేశాడు. అందువల్ల ఆయన అన్నాడు, నేమే బాణా శిఖండిన. నాకు తెలుసురాబాయ్, ఇవన్నీ శిఖండి బాణాలు కాదు, శిఖండిని అడ్డంగా పెట్టుకుని అర్జునుడు వేసే బాణం. నాకు తెలియదు, అది నొప్పి పుట్టదా? అర్జునుడు వేసే బాణం అయితే మర్మ స్థానంలో గుచ్చుకుంటుంది. శిఖండికి తెలివితేటలు ఎక్కడున్నాయి? నేమే బాణా శిఖండిన, నాకు తెలుసు అన్నాడు. నేమే అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. నేమే అంటే సగం అని అర్థం. నేమశబ్దం, నేమో నేమే అని అంటే కొన్ని బాణాలే శిఖండివి, కొన్ని బాణాలు అర్జునుడివి అని అర్థం. నేమే బాణా శిఖండిన అని చెప్పి అందువల్ల ఆయన ప్రతిజ్ఞ. అందువల్ల ఆయన అన్నాడు, స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞా ఋతమధికర్తుమవప్లుతో రథస్థః ధృతరథచరణోభ్యయాచ్చలద్గుః హరిరివ హంతుమిభం గతోత్తరీయః. స్వనిగమమపహాయ, నీ ప్రతిజ్ఞను వదిలేసి మత్ప్రతిజ్ఞాం ఋతమధికర్తుం, నా ప్రతిజ్ఞను సత్యం చేయాలి అని నీ మీద పైన ఉన్న గుడ్డ పోయిందా లేదా అని తెలియకుండా, అది కూడా పోయింది, దాన్ని వదిలేసి ఏదో అక్కడ పడిపోయినటువంటి ఒక రథానికి ఉన్న చక్రాన్ని తీసుకుని సంధించి హరిరివ హంతుమిభం, ఒక సింహము ఏనుగుని హింసించడానికి ఎలా వస్తుందో అలా వచ్చావే అన్నాడు. అంటే భీష్ముడు తక్కువవాడు కాదు, ఏనుగంతుడి వాడు. శ్రీకృష్ణుడి సింహం. అందువల్ల హరిరివ హంతుమిభం గతోత్తరీయ, పైన గుడ్డ ఉందా లేదా, నులుపు ఉందా లేదా అని లెక్కలు చేయకుండా నా ప్రతిజ్ఞను నెరవేర్చి, మా భీష్ముడు సత్యప్రతిజ్ఞుడు. ఇవాళకి మనం అందరం చెప్తాం భీష్మ ప్రతిజ్ఞ అంటే ఉత్తర కుమార ప్రతిజ్ఞ కాదు ఇది. భీష్మ ప్రతిజ్ఞ అంటే అది ఎలా వచ్చింది? ఈశ్వరుడి కృపతో వచ్చింది. ఈయన కృప చేయకుండా ఉంటే ఆయన పడిపోయేవాడు. ఆ రోజున ఆయన చాలా కష్టపడి ఉండేవాడు. అందువల్ల ఆయనకి 2 విరుద్ధమైన ప్రతిజ్ఞలు చేసుకున్నాడు ఆయనే. నేను అపాండవాస్త్రాన్ని చేస్తాన్నాడు, ద్రౌపది దీర్ఘసుమంగులుగా ఉంటుందని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. ఇవి 2 కుదరవు. ఈయన ఈయన చేత అలా చేయించాడు. ఈయన కావాలని ద్రౌపదిని తెప్పించి నమస్కారం చెయ్యి అన్నాడు. ఈమె నమస్కారం చేసేవాడికి ఆయన సరే ఈ ముఖం మీద చూడలేదు, ఏదో ఆడదాని గొంతుకుదా ఉంది కదా అని దీర్ఘసుమంగళాపం అన్నాడు. చూస్తే ద్రౌపది వెంటనే అన్నాడు, నువ్వు రావు, నాకు తెలుసు, మా పిల్లలు పంపిస్తాను, నాకు తెలుసు, ఈ పనులన్నీ చేసేవాడు ఎవడో నాకు తెలుసు అన్నాడు. ఒక్కమాట ఇటువంటి పనులు చేసేవాడు ఎవడో నాకు తెలుసు. కృష్ణ అన్నాడు, ఆయనకు తెలిసిపోయింది కదా, మనం ఎందుకు రామబాబు వెళ్ళిపోదామని వెళ్ళిపోయినాడు. ఇంతే ఇది పనులు చేయించి ఆయన ఇరుకును పెట్టి మొత్తం ముక్తిని చేతినిచ్చాడు. ఇరుకును పెట్టి ఏం చేయలేదు. ఇది భక్త కృపా వాత్సల్యం. అందువల్ల హరిణే క్షణాయై నమః. ఓం హరిణే క్షణాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.